ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్రక్చందనవధూవస్త్ర సువర్ణాదిషు పామరః అప్రమత్తో యథా తద్వత్ న ప్రమాద్యతి భోక్తరీ. కావ్యనాటకతర్కాదిం అభ్యస్యతి నిరంతరం. విజిగీషుర్యథా తద్వత్ ముముక్షుస్వం విచారయేత్. జపయాగోపాసనాది కురుతే శ్రద్ధయా యథా. స్వర్గాదివాంఛయా తద్వత్ శ్రద్ధధ్యాత్ స్వే ముముక్షయా. ఆధ్యాత్మిక సాధన అనేది కేవలం వ్యక్తిగతమైంది, అంతర్గతమైంది కనుక, ఇది ఆంతరంగిక ప్రయాణం కనుక, ఎవరికి వాళ్ళుగా సాగించవలసినటువంటి ప్రయాణం కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి, జాగరూకులై ఉండాలి అనేటువంటిది ప్రధానంగా తెలియజేస్తూ, దానివల్ల వివేకం వృద్ధి చెందే అవకాశం ఉంది అనేది ప్రధానమైన విషయం. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వాటిలో మొదటిది పామరః అప్రమత్తః భవతి. అంటే పామరః వివేక విహీనః, ఎవడైతే వివేకం లేకుండా ఉండాడో అటువంటి వాడు స్రక్చందన వధూ వస్త్ర సువర్ణ ఆదిషు ధనాదిషు ఆర్ వాహనాదిషు ఇటువంటి విషయాల యందు అప్రమత్తః భవతి, చాలా జాగరూకుడై ఉంటాడు. ఏ విధంగా అయితే వాడు అలా ఉంటాడో అట్లాగే తద్వత్ ముముక్షుః, కాబట్టి ముముక్షు కూడా ఆ విధంగానే జాగరూకుడై ఉండాలి. ఇది పామరులకు సంబంధించినటువంటి విషయం. పామరులు అంటే వివేకహీనులు, అంటే కేవలం భౌతికం. స్రక్చందన వధూ వస్త్ర సువర్ణాదిషు పామరః, ఇది కేవలం భౌతికం. స్రక్ పుష్పాలు కానీ చందనాదులు కానీ, వధువు వరుడు వస్త్రము సువర్ణము వాహనము ఇవన్నీ కూడాను భౌతికమైనటువంటి అవసరాలు. కాబట్టి భౌతికమైనటువంటి స్పృహ కలిగినటువంటి వాడు, ఎక్కువ దేహాత్మ భావం ఉండేటువంటి వాడు వీటి అందే మనసును లగ్నం చేసి ఉంటాడు, తీవ్రంగా లగ్నం చేసి ఉంటాడు, అప్రమత్తంగా ఉంటాడు. కాబట్టి వాడు ఏ విధంగా అయితే ఆ విషయాలు ఎందు ఉంటాడో అట్లాగే ముముక్షువు శ్రద్ధావంతుడై ఉండాలి అనేది ప్రధానమైనటువంటి విషయం. రెండవ దగ్గరకు వచ్చేటప్పటికి బౌద్ధికం, భౌతికం అయిపోయింది బౌద్ధికం, అది కావ్య నాటక తర్కాదిం అభ్యస్యతి నిరంతరం. విజిగీషు కాబట్టి విజయితం ఇచ్చతి. కాబట్టి ఈ ప్రపంచంలో నలుగురిలో పేరు ప్రఖ్యాతులు కావాలి, విజయాన్ని సాధించాలని అభిప్రాయపడేటువంటి వాళ్ళు కావ్యాలైతేనేమి, నాటకాలైతేనేమి, తర్కశాస్త్రం అయితేనేమి, ఇటువంటి విషయాల్ని నిరంతరం అభ్యస్యతి. విజిగీషు
విజయితుం ఇచ్చతి, ఎవడైతే ఆ విధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కోరుకుంటాడో అటువంటి వాడు నిరంతరం ఎల్లప్పుడూ కూడాను సదా అభ్యస్యతి, దాన్ని అభ్యసిస్తూనే ఉంటాడు. ఎందుకని? ఆ విజయాన్ని సాధించాలి గనక. అది అలాగే ముముక్షు, కాబట్టి మోక్షకాంక్ష కలిగినటువంటి వాడు స్వం విచారయేత్, స్వం ఆత్మానం విచారయేత్ ఇత్యర్థః. ఇకపోతే మూడవది, జప యాగ ఉపాసనాది కురితే శ్రద్ధయ యథా స్వర్గాది వాంఛయ, యథా ఏ విధంగా అయితే స్వర్గాది వాంఛయ, కాబట్టి ఇచ్చయ, స్వర్గాది ఇచ్చయ కర్మ కురితే, కాబట్టి స్వర్గాన్ని పొందడానికి తత్సంబంధమైనటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో కర్మలు, అవన్నీ కూడాను కర్మకాండలో ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే శ్రద్ధతో అప్రమత్తులై నిర్వహిస్తూ ఉంటారో అట్లాగే తద్వత్ శ్రద్ధధ్యాత్ స్వే స్వే ఆత్మని, కాబట్టి తన ఆత్మయందు ఆత్మ విషయమునందు ముముక్షయ మోక్షకాంక్ష కలిగినటువంటి వాడు ఆ విధంగా ఉండాలి అని. అంటే జీవితంలో ప్రాధాన్యతలు అనేటువంటివి, ప్రయారిటీస్ అనేటువంటివి ప్రముఖ పాత్రని పోషిస్తాయి. కాకపోతే ఏది ప్రముఖం అన్నప్పుడు ఏది నీకు ప్రియంగా ఉంటుందో అది నీకు ప్రముఖంగా ఉంటుంది. ప్రధానంగా ఏది నీకు ప్రియంగా ఉంటుందో అది ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది ప్రాధాన్యతల్లో. అదే ప్రాధాన్యత, ప్రధానం అంటే టాప్ ప్రయారిటీ అన్నమాట. కాబట్టి వాళ్ళకి అవే ప్రధానం కనుక వాటి యందు అప్రమత్తులై ఉంటారు. కానీ ముముక్షు అనేటువంటి వాడు, మనకు ముఖ్యంగా అవన్నీ తప్పనిసరి అయినప్పటికీ భౌతికంగా కానీ భౌతికంగా కానీ అట్లే కుటుంబ సంబంధంగా కానీ మనకు ఉండేటువంటి లౌకికమైనటువంటి వ్యవహారాలు కానీ వాటన్నిటిలో ఇవన్నీ తప్పనిసరి అయినప్పటికి కూడాను ప్రధానంగా మనకు ఏది ముఖ్యంగా ప్రాధాన్యతను కలిగి ఉండాలి మన మనసులో అంటే ప్రముఖమైనటువంటి అవధానం దేని మీద ఉండాలి అనుకున్నప్పుడు అది కేవలం ఆత్మ విషయంగానే ఉండాలి. ఇక్కడికి 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. నంబర్ 4, చిత్తైకాగ్ర్యం యథా యోగి మహాయాసేన సాధయేత్ అణిమాది ప్రేప్సయైవం వివిచ్యాత్ స్వం ముముక్షయా. యథా ఫస్ట్ లైన్, ఏ విధంగానైతే యోగి యోగ మార్గంలో ఉండేటువంటి వాడు, యథా ఏ విధంగానైతే యోగి, థర్డ్ లైన్, అణిమాది ప్రేప్సయ ఏవం, అణిమాది ప్రేప్సయైవం, ప్రేప్సయ ఏవం, అణిమాది ప్రేప్సయ, ప్రేప్స అంటే లాభం. కాబట్టి అణిమాది సిద్ధులు ఏవైతే ఉన్నాయో అష్టసిద్ధులు, ప్రేప్సయ వాటిని పొందగోరి వాటిని ఇష్టపడి లాభేచ్ఛ, కాబట్టి అణిమాది సిద్ధులు కావాలి అనుకునేటువంటి యోగి యథా ఏ విధంగా అయితే చిత్తైకాగ్ర్యం, చిత్తము యొక్క ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్, చిత్త ఏకాగ్రత అనేటువంటి దాన్ని మహా ఆయాసేన సాధయేత్, మహాయాసేన సాధయేత్ అంటే గొప్పగా శ్రమించడం. ఆయాసం అంటే ఇక్కడ భుక్తాయాసం కాదు, శ్రమించడం, ఎక్కువగా శ్రమించడం. మహాయాసేన సాధయేత్, చాలా గొప్పగా శ్రమించి సాధిస్తాడు, అది చిన్న విషయం కాదు. ఏవం అది అణిమాది ప్రేప్సయ, కాబట్టి అణిమాది అష్టసిద్ధుల్ని పొందడం కోసం, దాన్ని సాధించడం కోసం యథా ఏ విధంగా అయితే యోగి మహా ఆయాసేన చాలాగా శ్రమించి గొప్పగా శ్రమించి చిత్త ఏకాగ్ర్యం సాధయేత్, కాబట్టి మనస్సును నిశ్చయంగా ఉంచడం, ఏకాగ్రత అనేటువంటిది సాధిస్తాడో ఏవం అలాగే వివిచ్యాత్ స్వం ముముక్షయ, వివిచ్యాత్ స్వం, వివిచ్యాత్ స్వం ముముక్షయ, ముముక్షయ మోక్షాపేక్షయ. కాబట్టి ముముక్షు అపి, ముముక్షువు కూడాను స్వం ఆత్మానం వివిచ్య, వివిచ్య అంటే వేరు చేసే అని అర్థం, పృథక్ కృత్య, వివిచ్య అంటే పృథక్ కృత్య వేరు చేసి,
మోక్షాన్ని పొందాలి అనుకునేటువంటి వాడు వివిచ్య వేరు చేసి స్వం ఆత్మను పొందవలసి ఉంటుంది. ఏం వేరు చేయాలండి? దేని నుంచి వేరు చేయాలి? దేహాదిభ్య వివిచ్య, దేహాదుల నుండి వేరు చేసి. కాబట్టి నేను దేహము, నేను స్థూల దేహము, నేను సూక్ష్మదేహము, నేను కారణదేహము అని ఏదైతే వాటితో తాదాత్మ్యం చెందుతూ ఉన్నాడో విశ్వతైజస ప్రాజ్ఞులతో, వాటి నుంచి పృథక్ కృత్య వేరు చేసి, కాబట్టి ఏ విధంగా నేను దేహాన్ని కాను, మనసును కాను అనేటువంటి విషయాన్ని వివేచన ద్వారా, విచక్షణ ద్వారా, ఆత్మానాత్మ వివేకం ద్వారా, అవన్నీ అనాత్మలు గనక అనాత్మల కన్నా అన్యమైనటువంటి నేను ఆత్మని, ఆత్మనైనటువంటి నేను అనాత్మనయ్యేందుకు అవకాశం లేదు అని వివిచ్య పృథక కృత్య అలా వేరు చేసి స్వం ఆత్మానం ముముక్షయా ముముక్షు అపి సాధయేత్. అది ముక్షు అపి సాధయేత్, ముముక్షు కూడా ఇదే సాధించాలి అనేది. కాబట్టి దీంట్లో ఏం కనపడుతుంది? మహాయాసేన సాధయేత్. కాబట్టి అణిమాది అష్టసిద్ధులు అంటే ఈ అణిమ, గరిమ, లఘిమ ఇవన్నీ కూడాను అష్టసిద్ధులు నాయన. అణిమ అంటే అణువంత అయిపోవడం అణిమ. ఆంజనేయ స్వామి సుందరకాండలో మనకి ఇవన్నీ కూడా ప్రదర్శించి చూపిస్తాడు. అవన్నీ యోగ సిద్ధులు అవన్నీ. అణిమ అంటే అష్టాంగ యోగంలో పతంజలి మహర్షి బోధించినటువంటి యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల్లో వాటిలో పూర్ణత్వాన్ని ఒక పరిపక్వ దశను పొందిన తరువాత ఈ అణిమాది అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయి. కానీ మోక్షం కావాలనుకునేటువంటి వాడు వీటిని వదిలిపెట్టేసి మోక్షం వైపు పోతాడు. లేనివాడు అవే పట్టుకొని వాటిని ప్రదర్శిస్తూ ఉంటాడు. అమాయకులంతా కూడా ఆకర్షింపబడుతూ ఉంటారు. వీళ్ళు, వాళ్ళు, అతను, ఆ యోగి, ఇదిగో ఈ భోగులు అందరూ కలిసి మోక్షానికి దూరంగా పోతారు. పునర్జన్మ మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది కాబట్టి అణిమ అంటే అణువు కన్నా తేలికైపోవడం. చూడండి, చాలా లైట్ వెయిట్ అయిపోతాడు, చిన్నవాడుగా ఉంటాడు. అంటే ఏ చిన్నదిగా కావాలనుకుంటాడో, వృషదంశిక పిల్లిలాగా ఉన్నాడు అన్నాడు. పిల్లి వలె, పిల్లి కాదు మళ్ళీ పిల్లి వలె. అట్లా ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపం, చిన్న రూపం, ఒక చిన్న మస్కటో, ఒక దోమలాగా కూడా కావాలంటే కాగలను అనమాట. ఇది యోగి. అణిమ, మహిమ, ఒక్కసారి ఆకాశం అంతా కనపడగలడు, అంత ఎత్తు కాగలడు, పర్వతం అంత ఎత్తు కాగలడు. కాబట్టి అణిమ మహిమ, అనోరణీయాన్ మహతో మహీయాన్ అంటుండే అట్లా. కాబట్టి అణువు కావాలంటే అణువంత కాగలడు, మహత్తు కావాలంటే మహత్వంత కాగలడు. లఘిమ, లఘిమ అంటే గాలి కన్నా తేలిగ్గా ఉంటాడు, లైట్ వెయిట్. అర్థం కాలే? ఇవన్నీ యోగ సిద్ధులు. ఇవన్నీ కావాలంటే ట్రై చేయండి. మహాయాసేన. ఇప్పుడు స్వామిని తీసుకెళ్ళాడు చూచారా, వాడు తృణావర్తుడు పైకి. సో ఆ స్టోరీ చూస్తున్నాడు అనుకోండి, విషయం తెలిసిన వాడికి శాస్త్రం, ఓహోహో వీడి దగ్గర లఘిమ ఉంది అని అనుకుంటాడు. ఎందుకంటే వాడు ఆ విధంగా ఎగిరిపోగడం పైకి. చూచారా, అంత పైకి వాడు అలాగే ఎగిరిపోయాడంటే కృష్ణుడిని తీసుకొని. కృష్ణుడే కాదు, మన ఆశ్రమాన్ని ఎత్తుకొని కూడా ఎగరగలడు. ఇటువంటి శక్తులు రాక్షసులకు ఉంటుంది, దేవస్వభావం, దైవ స్వభావం కలిగిన వాళ్ళకు కూడా ఉంటుంది. ఉదాహరణకి హనుమంతుడికి ఉంది కదా, ఎప్పుడు చూపెట్ల. అదే కదా తమాషా. అంటే దాన్ని నెగ్లెక్ట్ చేసేసాడు. అట్లా అది అవసరం లేదు నాకు, అది నా దగ్గర ఉంది, నాకు తెలుసు, నా దగ్గర ఏమేమి ఉన్నాయో నాకు తెలుసు, అవన్నీ నాకు అవసరం లేదు, నాకు కావాల్సిన మోక్షమే రాముడే. దట్స్ ద పాయింట్. అందువల్ల అయ్యా నువ్వు ఈ సముద్రాన్ని లంఘించగలవు అనేది కూడాను జాంబవంతుడు వచ్చి చెప్పాల్సి వచ్చింది. ఏంటయ్యా హనుమ, ఇంతమంది సందేహపడతా ఉంటే ఎవరు దాటాలని, నువ్వు కూడా ఎవరు దాటాలంటావేంటయ్యా ఈ సముద్రాన్ని? నువ్వు లేవా? ఎవరు కావాలి ఇంకా? అయితే దాటేస్తానన్నాడు. చూచారా తమాషా. కాబట్టి దాటే శక్తి తనకు ఉంది, దాటి చూపెట్టాడు కూడాను, కానీ వాటి మీద దృష్టి లేదు. అది మోక్ష విషయంలో. కాబట్టి జనరల్గా అనుకుంటుంటారు, యోగ మార్గంలో ఉండేవాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు ఏదో శాస్త్రాలు అవి ఇవి వాళ్ళకి ఏం తెలుసు, యాజ్ఞవల్కుడికి ఏం తెలుసు, శంకరుడికి ఏం తెలుసు అని క్షణాల్లో ఎన్నో వైభవాలు చేయగలరు. కానీ అలా చేసి వాళ్ళ శక్తినంతా వాళ్ళు ఎప్పుడు పోగొట్టుకునేటువంటి పరిస్థితికి దిగజారరు. ఎందుకంటే దాని మీద వాళ్ళు ఇన్సిగ్నిఫికెంట్. అది
అది అవసరమే లేదు. చూసారా పురుషార్థ నిర్ణయం అనేది ఎంత గొప్పదో. ఆ పురుషార్థ నిర్ణయం జరిగిన తర్వాత జీవితంలో పురుషేణ అర్థతే ఇది, మనం ఏమి సాధించాలి అనేది డిసైడ్ అయిన తర్వాత, సెటిల్ అయిన తర్వాతనే ఇవన్నీ కూడా మనలో తొంగి చూస్తూ ఉంటాయి. ఓకే, కాబట్టి ఆ గాలి అంత తేలిగ్గా మనిషి తేలిపోతూ ఉంటాడు. చూడండి 3 అయినాయి. 4వది ఏంటో తెలుసా? సంకల్ప మాత్రమే ఏం కావాలంటే అది లభ్యం అవుతుంది. ఇది కూడా యోగ మార్గంలో ఒక వ్యవహారం. నాకు అది కావాలి, అది వచ్చేస్తుంది. కాలం కాని కాలంలో మామిడి పండు లేని కాలంలో మామిడి పండు కావాలంటే మామిడి పండు వస్తుంది. కాబట్టి ఆ మామిడి పండు వచ్చింది కనుక ఆయన సాక్షాత్ భగవంతుడు అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకని? ఆ విధంగా ఏది కోరితే దాన్ని తెప్పించేటువంటి శక్తి ఈ అష్టసిద్ధుల్లో ఉంది, యోగ మార్గంలో అష్టసిద్ధుల్లో ఉంది. అట్లాగే ఏ లోకాన్ని అయితే మనం చూస్తున్నామో దాన్నే మనం అర్థం చేసుకోగలం. కానీ ఈ అష్టసిద్ధులు ఉండేటువంటి వాడు ఉన్నాడు చూసా, నెంబర్ 5, వాడు లోకాన్ని తయారు చేయగలడు కావాలంటే, ఇంకొక లోకాన్ని. విచిత్రం కదా, లోకంలో లోకం. విచిత్రం ఇదే. ఐ డోంట్ థింక్ సో. మనమంతా చేసేది అదే కదా. ఎవడి లోకం వాడితే కదా. ఒంటరిగా కూర్చుంటే కుర్చీలో ఏముంటాయి, ఎంత పోతుంటుంది వ్యవహారం. అదంతా ఏంది, ఆ పగటి కళలంతా ఏంది? ఒక లోకాన్ని తయారు చేసుకోవడం, అనుభవించడం అంతే మానసికంగా. ఎంత మానసిక వ్యాపారం, బాగా అర్థం చేసుకోండి. అట్లా ఇప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గం ఉందే, అది ఎక్కడుంది? అది అంటే యోగం. చూసారా తమాషా? యోగం అనేది విశ్వామిత్రుడికి చాలా చిన్నది. అందుకే కదా అన్నాడు, ఇప్పుడు ఆ తాటక సుబాహుల్ని క్షణంలో మట్టు పెట్టాలంటే మట్టు పెట్టే శక్తి నాకుంది. నాకు లేక కాదు రామా, నా పని నేను చేయాలా, నీ పని నువ్వు చేయాలా. నేను ఏమైనా సాధువు, సరేనా? సాధువుగా నేను ఉండవలసినటువంటి ధర్మంలో నువ్వు ఉండాలా. ఎప్పుడైతే మేము ధర్మ మార్గంలో ఉండామో మమ్మల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత భగవంతుడు అయినటువంటి నీ మీద ఉంది. ఎందుకంటే నీ మీద విశ్వాసంతో ఉన్నాం కదా. రక్షిస్తతి ఇది విశ్వాస, నువ్వు రక్షిస్తావనేటువంటి భావన మా దగ్గర ఉంది. నువ్వు రక్షించాలి, ఇంకెవరు రక్షిస్తారు? దేర్ఫోర్ ఇదిగో నా యాగశాల ముందు నిలబడు. నిలబడ్డా లేదా? కాబట్టి కొన్ని లోకాల్ని కావాలంటే కూడాను వాళ్ళు సృష్టించగలరు. అట్లా ఎదుటివాడిని జయించే శక్తి కావాలంటే అది వస్తుంది. అట్లాగే తన ఇంద్రియాన్ని జయించే శక్తి కూడా వస్తుంది. ఇప్పుడు రావణాసురుడు బయలుదేరి వెళితే ఇంద్రాది దేవతలు కూడా తోక ముడుచుకొని పోయినారంటే వాడికి ఎంత శక్తి ఉందని, వాడిని ఎదిరించలేకనే కదా. అంత ఎదిరించేటువంటి శక్తి వాడికి ఎక్కడి నుంచి వచ్చిందంటే యోగ మార్గంలోనే వచ్చింది. నేను చెప్పే యోగం వేరే సార్. నాకు అన్ని భయంగా ఉన్నాయి ఈ కాలం మాట్లాడాలంటే. మీరు టీవీల్లో వినే యోగం గురించి కాదు నేను మాట్లాడేది, అది కాకిరెట్ట. దాని గురించి నేను మాట్లాడటంలే, మొత్తం అష్టాంగ యోగాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఇన్ టోటల్ నేను మాట్లాడేది అర్థమైందే. వాటిల్లో నిష్ణాతులై అణిమాద్య అష్టసిద్ధుల్ని పొందిన వాళ్ళ విషయం మాట్లాడుతున్నా. కాబట్టి ఎదుటి వ్యక్తిని జయించేటువంటి శక్తి ఉంటుంది వాళ్ళకి, అట్లాగే తనను తాను జయించే శక్తి కూడా ఉంటుంది. హిరణ్యకశిపుడు చూడు, వాడి చుట్టూ పుట్టలు పెరుగుతూ ఉంటే కూడాను వాడు నిగ్రహించుకొని ఉండగలిగాడా లేదా? తేలికైనా అదే మనకు తెలియదా? 5 నిమిషాలు పద్మాసనం వేసుకొని కూర్చుంటే మళ్ళీ ఆ కాలు ఈ కాలు అయిపోతుంది, ఈ కాలు ఆ కాలు అయిపోతుంది. తర్వాత 2 కాళ్ళు ఎటుపోతాయో మనకే తెలియదు. కనీసం పద్మాసనం వేసి కూర్చోవడానికి మన వల్ల కాదు. అటువంటిది యుగాల తరబడి ఆ విధంగా కూర్చొని తపస్సు చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇవంతా కూడా ఇంత శక్తి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందంటే యోగంలో ఈ అణిమాద సిద్ధుల్ని సాధించడం వల్ల. ఇలా సాధించాలంటే ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఎంత ఏకాగ్రత ఉండాలి. అది చిత్తంలో ఏకాగ్రత. చిత్తైకాగ్ర్యం యథా యోగి మహాయాసేన సాధయేత్. అది ఉన్న పడంగా ఊడి పడలేదు, వాడు ఎంతో శ్రమించి గొప్పగా శ్రమిస్తే కానీ అవి సాధించలేరు. అర్థమవుతుందా? ఈ విధంగా వాడు ఎట్లాగైతే వాటి కోసం శ్రమిస్తాడో, ప్లీజ్ అండర్స్టాండ్. ఏదో స్వామీజీ చెప్పేస్తాడులే, గురువు చెప్పేస్తాడులే, మనం వినేస్తాంలే, లేదు పుస్తకాలు చదివేస్తాంలే, కుదరదు. వాడు ఎంతైతే చేస్తున్నాడో అంతకన్నా 100 రెట్లు లేదా 1000 రెట్లు మనం శ్రమించాలి అని అర్థం. ఎందుకని? వాడు ఎంత చేసుకున్నా ఇంకొక జన్మకు వచ్చేవాడే. మనం జన్మరాహిత్యం కోసం, మోక్షం కోసం ప్రయత్నం చేసేవాళ్ళం. అందువల్ల దీన్ని అంత తేలిగ్గా తీసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పడమే.
సో ఇప్పటి వరకు మనం చూసినటువంటిది ఏది? సర్చందన వధూ వస్త్రు సువర్ణాదిషు గారిడి, లేక కావ్య నాటక తర్కాదిం అభ్యసతి నిరంతరం కానివ్వండి, లేక జప యాగ ఉపాసనాది కురుతే శ్రద్ధయ, ఇవి కానీ ఈ మూడు. అట్లాగే అణిమాది ప్రేప్సయ, అణిమాది అష్టసిద్ధుల్ని పొందడానికి చిత్త ఏకాగ్రత ఏదైతే ఉందో ఇవన్నీ చూడండి, అందరూ అభ్యాసంతోనే ఉండరు. అది ఈ అభ్యాస ఫలం ఏంటి అనేది నెక్స్ట్. ఇంత శ్రమిస్తూ ఉండారు కదా, ఇంతగా అభ్యసిస్తూ ఉండారు కదా, ఇంత కృషి చేయడం వెనక దీని ఫలితం ఏంటి? నెక్స్ట్ కౌశలాన్ని వివర్ధంతే తేషాం అభ్యాస పాఠవాత్ యథా తద్వద్వివేకోస్యాపి అభ్యాసాద్విశదాయతే. తేషాం వాళ్ళకి, ఎవరికి? అభ్యాస పాఠవాత్ తేషాం. ఇప్పుడు మనం చూసాము నలుగురు, స్రక్చందన వధూ వస్తువుల వాళ్ళు కానీ, అంటే భౌతికంగా ఉండేవాళ్ళు కానీ, బౌద్ధికంగా ఉండేటువంటి వాళ్ళు కానీ, జపయోగాదులు చేసేటువంటి వాళ్ళు కానీ, స్వర్గకాంక్షతో అట్లాగే యోగసిద్ధులు పొందాలని, అణిమాది అష్టసిద్ధులు పొందాలని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ తేషాం వాళ్ళకి అభ్యాస పాఠవాత్, అభ్యాస పాఠవాత్, అభ్యాస సామర్థ్యాత్. పాఠం అంటే సామర్థ్యం. అభ్యాస సామర్థ్యం చేత కౌశలాన్ని నైపుణ్యాలు, స్కిల్స్, కౌశలాన్ని ప్లూరల్, వివర్ధంతే వృద్ధి చెందుతుంది. కౌశలాన్ని వివర్ధంతే తేషాం అభ్యాస పాఠవాత్. తేషాం ఎవరైతే ఈ విధంగా శ్రమిస్తూ ఉంటారో, ఎవరైతే అభ్యాసం నిరంతరం సాగిస్తూ ఉంటారో, తేషాం అట్టి వారికి అభ్యాస పాఠవాత్, ఈ అభ్యాసం యొక్క సామర్థ్యం చేత కౌశలాన్ని వివర్ధంతే, నైపుణ్యాలు పెరుగుతూ పోతాయి. అది కాబట్టి యథా, అక్కడి నుంచి యథా తేషాం అభ్యాస పాఠవాత్ కౌశలాన్ని వివర్ధంతే తద్వత్. అది యథా వాళ్ళ ఏ విధంగా అయితే అభ్యాస సామర్థ్యం చేత కౌశలాన్ని వృద్ధి చేసుకుంటూ ఉండారో, తద్వత్ అలాగే, యద్వత్ తద్వత్ వాళ్ళు ఎలాగైతే వృద్ధి చేసుకుంటూ ఉన్నారో, తద్వత్ అలాగే. చూస్తున్న ఏది సంధి, యథా తద్వత్ వివేకః అస్యాపి. తద్వత్ అలాగే, వివేకః వివేకం, వివేకః అస్య అపి, అస్యాపి, అస్య పురుషస్య ముముక్షోః అపి. అది మోక్షాన్ని పొందాలని ఎవడైతే అనుకుంటూ ఉన్నాడో, అపి వాడికి కూడా, తద్వత్ ఇలాగే అభ్యాస సామర్థ్యం చేత వీళ్ళకి ఏ విధంగా అయితే కౌశలం నైపుణ్యాలన్నీ కూడా వృద్ధి చెందాయో, తద్వత్ అలాగే అస్యాపి ముముక్షుః అపి, అస్య పురుషస్య. కాబట్టి ముముక్షువైనటువంటి వాడు ఎవడున్నాడో వాడికి కూడా అస్యాపి వివేకః, వివేకం అనేటువంటిది అభ్యాసాత్, అభ్యాస పాఠవాత్ విశదాయతే, స్పష్టమవుతోందని. విశదాయతే స్పష్టో భవతి, స్పష్టం భవతి. ఓకే, వివేకః స్పష్టం భవతి అభ్యాసాత్. అద్యాడ తద్వత్ అస్యాపి ముముక్షోః అపి వివేకః అభ్యాసాత్ విశదాయతే. వివేకః స్పష్టం భవతి, వివేకం చాలా స్పష్టంగా కనపడుతూ పోతుంది. ఇదంతా అభ్యాసం వల్లనే సాధ్యమవుతుంది కదా. సాధనమున పనులు కానీ సాధన చేయం. అదే సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ ఇసుకలో తేమ. ఓకే, వినురా వివేమ. ఓకే,
విశదాయతే స్పష్టం భవతి వివేకः. కాబట్టి తద్వత్ అస్యాపి ముముక్షుః అపి అభ్యాసాత్ వివేకः విశదాయతే, వివేకः స్పష్టం భవతి. చూసారు ఇప్పుడు ఎట్లొచ్చిందో. వాళ్ళకి కౌశల్యాలు డెవలప్ అవుతాయి, మనకేమొస్తుంది తెలుసా? వివిచ్య దేహాదిభ్య నిరంతరం ఆత్మానాత్మ వివేక జ్ఞానం. ఇక్కడ జరుగుతున్నదంతా అదే, జిజ్ఞాస అంతా అదే. సంస్కారాన్ని కూడగట్టుకొని అర్థం చేసుకుంటూ పోవాలి. అహంకారాన్ని పక్కకి నెట్టి సంస్కారాన్ని కూడగట్టుకొని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం నడిచిపోతూ ఉంది, ఎవరు ఉపయోగించుకున్నా ఎవరు ఉపయోగించకపోవాలి. కనుక నిరంతరం మనకి ఇక్కడ సాగుతూ ఉండేది ఆ వివేకమే, కానీ స్పష్టత రావడం లేదు. అభ్యాస పాఠవాత్ చూచారా? అభ్యాస పాఠవాత్ కౌశలాన్ని వివర్ధంతే. కాబట్టి ఎంతకాలం మనం వింటూ ఉండినా అట్లాగే ఉంది వ్యవహారం, నాకు అర్థమైందిలే అనే వ్యవహారం ఉంది, కానీ దాని ఫలితాన్ని చూడలేకపోతున్నాం. ఫలితం ఎప్పుడు వచ్చింది అంటే, అభ్యాస ఫలం ఏంటంటే వివేకః స్పష్టం భవతి. వివేకం అనేటువంటిది స్పష్టంగా రావాలి జీవితంలో. ఓహో ఇది ఆత్మ, ఇది అనాత్మ, కాబట్టి అనాత్మ చేత నేను ఆకర్షింపబడకూడదు, ఆత్మయందే అభిలాషను కలిగి ఉండాలి, నేను ముముక్షుని, మోక్షమే భూయాత్ ఇది ఇచ్ఛ, ఇంకొక దాని మీద ఉండడానికి అవకాశం లేదు, ఇలా లేదని కూడా ఇతరులకు తెలియాల్సిన అవసరం లేదు. కాబట్టి కుటుంబంలో ఉన్నాము, కాబట్టి మన కుటుంబం మీద ఆసక్తి లేదు, మోక్షం మీదనే ఉంది అనేటువంటి భావన కనుక కుటుంబీకులకు కనుక వచ్చినట్లయితే గృహస్థ ధర్మాన్ని నేను నిర్వర్తించిన వాడిని కాకుండా పోతానేమో, కాబట్టి వాళ్ళని ఏ విధంగా కష్టపెట్టడానికి అవకాశం లేదు, కుటుంబంలో ఉన్నట్లే ఉండాలి, మనలో కుటుంబం లేకుండా చూసుకుంటూ ఉండాలి అనేటువంటి వివేకం ఉంది చూసారా? అది స్పష్టమైతేనే మన సాధన రథం కదిలిందని ముందుకి, మోక్ష మార్గంలో ఒక అడుగు ముందుకు పోయింది అని అర్థం. కాబట్టి అభ్యాసం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు ఓ పైకి పోవాలి, ఓ మేడ ఎక్కాలి, ఒక్కొక్క మెట్టు ఎక్కుతాం కదా, ఆ ఎక్కిన తరువాత పైన ఏముందనేది వేరే విషయం. ఏదో అద్భుతమైన దృశ్యాలన్నీ నీకు కనపడతాయి, అది ఉందని చెప్తున్నారు అందరూ, కానీ నువ్వు ఎక్కాలి. ఎక్కాలంటే ఆ మేడ ఎక్కాలి, మేడ ఎక్కాలంటే ప్రతి మెట్టు ఎక్కాలి, అదే అభ్యాసం. నేను ఈ మెట్టు ఎక్కాను, ఎక్కావు, నాకు కనపడలేదే, లే ఇంకొక మెట్టు ఎక్కు, ఇంకొక మెట్టు ఎక్కు. కాబట్టి ఎన్ని మెట్లయితే ఉన్నావో అవి ఎక్కడం నీకు కష్టమైన, బాధ కలిగించిన, నువ్వేదైతే సాధించాలనుకుంటూ ఉన్నావో ఆ లక్ష్యం నీ కళ్ళ ముందు ఉంది కనుక శ్రద్ధ తీసుకొని అభ్యాస పాఠవాత్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎక్కాలి. కొంత 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 ఎక్కుతూ పోదాం. ఒక దశలో పూర్ణంగా మనకు ఆ జ్ఞానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు అభ్యాసం ఇంతే, అర్థమవుతుంది. ఫలితం అనేది ముందే వస్తే ఇంకా అభ్యాసం ఏముంది చెప్పండి, నా తెలియక అడుగుతా. పూర్వపు రోజుల్లో ఒక చిన్న గ్రామం నుండి ఒక మోతుబారు రైతు, పట్నం పోయి చూసి వస్తానరా, ఏదో కోతలు అయిపోయినాయి, డబ్బులు వచ్చాయి, ఏదో కొంత అట్లా పెట్టుకుని ఉదయం పోయేసి మళ్ళీ సాయంత్రం వచ్చేస్తానని బయలుదేరి వచ్చాడు. ఒక్కడే వచ్చాడు. అక్కడే తెలుసుకున్నాడు, ఒకవేళ అక్కడ నాకు అంతే బాగా తినేవాడు పాపం. కష్టపడతారు కదా, కష్టపడేవాళ్ళు తింటారు. ఏ కష్టం లేకుండా కూర్చొని ఉండేవాడే నాకు జీర్ణం కావడం లేదో అని డాక్టర్ నేర్పిస్తూ ఉంటాడు. కష్టపడతాడు కనుక పాపం బాగా తినేవాడు, అందుకని ముందే అడిగాడు అక్కడే. అక్కడ ఒకవేళ నాకు ఆకలి ఎక్కువైపోతే ఏంటంటే, అక్కడ హోటల్స్ గీటల్స్ ఉంటాయి, పోవాయా సిటీ కదా, అక్కడ తినచ్చులే నువ్వు, సరే అని వచ్చాడు డబ్బులు వేసుకొని. ఇక్కడ దిగాడు, అట్లా ఇట్లా కొంతసేపు చూశాడు, కొంత తిరిగేటప్పటికి ఆకలేసింది. ఇంకా కొద్దిసేపు చూసి తర్వాత పోదామని అనుకున్నాడు, ఇంకా ఎక్కువైంది ఆకలి. అప్పుడు ఎవరిని అడిగారు, అయ్యా నాకు చాలా ఆకలిగా ఉంది, నేను మొదటిసారి సిటీకి రావడం, ఎక్కడన్నా ఈ ఆకలి పోగొట్టుకునే మార్గం ఏంటంటే, ఏముందయా హోటల్లో పోరాదని, ఎక్కడ ఉంటుంది అది అని, ఇదిగో ఇలాగే పో, అది అక్కడ కనపడతా ఉంది కదా, అక్కడి నుంచి రైట్ సైడ్ తిరుగు, తిరిగిన తర్వాత అక్కడ ఉంటుంది హోటల్ అని రాసి ఉంటుందంటే, నాకు చదువు తెలియదని. చదువు తెలియదే పర్వాలేదు, వాళ్ళు పోతూ ఉంటారు, లోపల నువ్వు చూస్తే తింటూ ఉంటారు కూడాను, అది విషయం, అదే హోటల్ అంటే. అట్లాగా అని పోయాడు. పోయి అట్లాగా పట్టుకున్నాడు హోటల్ని పట్టుకుని లోపలికి పోయాడు. పోయిన వాళ్ళు వెనక పోయాడు, వాళ్ళు ఎట్లా పోతున్నారో అట్లాగే పోయాడు. వాళ్ళు కూర్చున్నట్టుగానే ఆయన కూడా ఒక కుర్చీ మీద కూర్చున్నాడు, టేబుల్ ముందు కుర్చీ ముందు కూర్చున్నాడు. వెంటనే ఇంకోటి పెన్సిల్ చెవిలో పెట్టుకొని, ఆ రోజుల్లో అది ఒక చిన్న పుస్తకం ఎత్తుకొని పెన్సిల్ చెవిలో పెట్టుకొని వచ్చి నిలబడ్డాడు ముందు. ఏం కావాలి సార్, ఎన్న వాణం? అయ్యా చూడండి తమాషా, ఏం కావాలంటే మనమైతే 2 ఇడ్లీ 1 దోశ అంటాం, అట్లా కాదు వ్యవహారం. తెలీదు ఇవన్నీ.
కొత్తగా వచ్చాడు కదా, నాకు చాలా ఆకలిగా ఉందా, ఈ ఆకలి పోవాలంటే ఏం తినాలి, ఏముంది అన్నాడు. ఇతను వచ్చిందే 10:30 అట్లా 11 అట్లా. అటు చూస్తే భోజనం టైం కాదు, ఇటు చూస్తే టిఫిన్ అయిపోయింది. దోశలు మాత్రం వేస్తూ ఉంటారు. అప్పుడు ఇతను అన్నాడు, వేడి వేడిగా దోశలు ఉన్నాయి, తెమ్మంటే దోశ తెస్తాను అన్నాడు. అంటే దాంతో నా ఆకలి తీరుతుందా అని అడిగాడు మళ్ళీ సెకండ్ క్వశ్చన్. తప్పకుండా తీరుతుంది, దాందే ఉంది, దోశ తింటే తిరగకపోవడం ఏంటని. పట్టుకురా అన్నాడు. ఓ దోశ తీసుకొచ్చాడు, తిన్నాడు, బాగుంది, రుచిగా ఉంది. 2 సాంబార్ కూడా పెట్టాడు, 2 చట్నీలు. ఆ రోజుల్లో తమాషా, బాగానే ఉన్నది, బాగా తిన్నాడు. అయిపోయింది, తీరలా. ఏం తీరలేదు? అప్పుడు అన్నాడు, ఆకలి తీరలేదయ్యాని, తెస్తానని వెళ్ళిపోయాడు. ఇంకోటి తెచ్చానంటే సరే అన్నాడు, పోయి తెచ్చాడు. ఆ రెండోది అయిపోయింది. తర్వాత చెప్పండి మీరు, తీరలా ఏంటి? తీరలేదయ్యా, మళ్ళీ ఆకలి అన్నాడు. మూడోది తెచ్చేదాన్ని తెచ్చాడు. మూడోది తిన్నాడు. 4 అయింది, 5 అయింది, 6 అయింది. 5 వరకు తీరలే. 6 తిన్నప్పుడు త్రేపు వచ్చింది. తీరిందయ్యా. అప్పుడు దోశ ఎంత ఆ రోజుల్లో? అణ అంటే ఇప్పుడు మనకు 6 NP దోశ. అణ 6 NP అనే ఉన్నది నాకు తెలిసి. అణ మేము తిన్నాం 57, 58, 59. స్కూల్కి పోతా పిల్లలు పోయి ఓ దోశ తినేసి వెళ్ళేవాళ్ళం. అణ అంటే ఇట్లా దోశ, విస్తరంత దోశ. ఇదే చిన్న దరిద్రం, నాన్సెన్స్, వడలాగా ఉంటుంది. అది కాదు, బాగా అయ్యి 6 లాగాడు మనోడు. రైతు కదా, అంతకుముందే అడిగాడు ఎంతని. చూసుకొని డబ్బు ఉందిలే అనా అని చెప్పాడు అతను. ఇప్పుడు ఎన్ని తిన్నాడు ఇతను కదా? 6 తిన్నాడు. ఎంత ఇవ్వాలి? 62 పైసా ఇవ్వాలి ఇప్పుడైతే. 36 ఇప్పుడు అయితే. అప్పుడు 6 అణాలు నేరుగా పోయి ఇట్లా పెట్టి వేవు వాడి మీద తేపి, కౌంటర్లో ఉండేవాడి మీద అణ అక్కడ పెట్టి పోతా ఉన్నాడు. ఈ లోపల వాడు సర్వర్ వెయిటర్, వాడు పెద్ద మనిషి 6 అణాలు అన్నాడు. పెద్ద మనిషి అంటే పెద్ద ఆయన అర్థం. ఇప్పుడు కూడా తెలంగాణలో పెద్ద మనిషి, ఆంధ్రాలో పెద్ద మనిషి అంటే వేరు, సరేనా? పెద్ద మనిషి 6 అణాలు అన్నాడు. అతను అక్కడ అణ పెట్టేసిపోతూ ఉన్నాడు. వెంటనే అతను ఎవడైతే అక్కడ డబ్బు తీసుకుంటా ఉన్నాడు ఓనరు, వాడు అతను పోతాడు. వచ్చాడు అతను, రండి అన్నాడు. ఏమండి? ఏందండి మీరు 6 దోశలు తిన్నారండి? నేను తిన్నాను. అణ ఇచ్చారు ఏందని? ఇచ్చాను. అణ ఏందని? ఇంకెంత ఇవ్వాలని? 6 అణాలు కదా 6 దోశలు కానీ. ఏం మాట్లాడతాడు రాయా మీరు? మాకు అక్కడే చెప్పారు పోతాడావు సిటీకి, జాగ్రత్త. సిటీ అంటేనే మోసం కాబట్టి జాగ్రత్త అని అక్కడే చెప్పారు. ఎట్లయింది అర్థం కాలే. వాడు వచ్చేసి, లేదు సార్ 6 తిన్నాడు సార్, ఒకటి తర్వాత ఒకటి తిన్నాడు సార్, 6 అయింది సార్, 6 అణాలు ఇవ్వాల్సిందే. ఇతను అంటాడు, ఇట్రా నేను వస్తాను, ఏమడిగాను నిన్ను? ఏం చెప్పాను నీకు? నేను అడిగిందని చెప్పు కరెక్ట్గా. ఇతను వాడు అన్నాడు, నాకు ఆకలిగా ఉంది, తీరడానికి ఏమన్నా ఉందా అని అడిగావు అని. అప్పుడు నువ్వేం చెప్పావని? దోశ ఉంది అని అన్నావా? దాంతో నా ఆకలి తీరుతుంది అని అడిగానా లేదా? నేను అడిగావు. అప్పుడు నువ్వేం చెప్పావని? తీరుతుంది అని అన్నావా? నువ్వు తెచ్చావా దోశ? తెచ్చాను కదా. నేను తిన్నానా దోశ? తిన్నావు కదా. నాకు తర్వాత నేనేం చెప్పాను? ఆకలి తీరలేదా. అయితే 2వ తెమ్మంటావా? తెమ్మన్నాను. అప్పుడేమడిగావు నువ్వు? తీరిందంటే లేదు, తీరలేదని చెప్పానా లేదా? సరే, నాకు ఎప్పుడు నేనేమడిగాను నిన్ను? నా ఆకలి తీరే వస్తువు ఉందా అన్నాను, దోశ అన్నాను. అది ఎంత అన్నాను? అణ అన్నావు. ఇప్పుడు 6వ దాంతో తీరింది ఆకలి. ఈ దోశతో
ఆకలి తీరింది. ఈ దోశకి నేను ఇస్తా. ఎందువల్ల? దీనివల్లే తీరింది కనుక. ఇంకా మాట్లాడితే 5 అణాలు నువ్వు ఇవ్వాలి నాకు. ఎందుకని? చెత్తంతా నా చేత తీరిపించావు కనుక. నేను అడిగింది ఏ దోశతో నాయన దోశతో తీరుతుందన్నావు. దోశ తెమ్మన్నా, తీరే దోశ. అది 6వది. అది నా ఆకలి తీరే దోశ ఏది? 6వది. దానికి ఇస్తానని నేను. ఇదే నువ్వు ముందు తెచ్చుంటే సేద తమాషా. ఇదే ముందు తెచ్చుంటే ఆ 5 నేను నవ్వలాల్సిన అవసరం లేదు కదా గాడిదిలాగా. నీ వల్ల కదా నేను 5 తిన్నాను. 5 తిన్నదానికి కష్టపడి 5 దోశలు తిన్నదానికి నువ్వే నాకు 5 అణాలు ఇవ్వాలా? నా ఆకలి తీర్చినటువంటి దోశ 6వది కనుక దీనికి నేను ఇస్తా. ఇప్పుడు ఏందా నువ్వు చెప్పేదని? ఇది ఆకలి తీరే దోశ. ఇది తెచ్చుండాలి నువ్వు ముందు. ఒకవేళ ఇది ముందు తెచ్చుంటాడు అనుకోండి, జస్ట్ అండర్స్టాండ్, ఇది ముందు తెచ్చుంటాడు అనుకోండి వాడు వెయిటరు, అప్పుడు ఇది ఎన్ని అవుతుంది? అది విషయం. ఒకవేళ వీడు కనుక ముందు తెచ్చుంటే 6వ దోశ కాదు, అది మొదటి దోశ అవుతుంది. అది మళ్ళీ వీడి తినాల్సిందే, మళ్ళీ 5. అప్పుడు కానీ 6వది రాదు. అర్థం కదా? అందువల్ల నీకు ఆకలి తీరకపోయినా 5 తిన్న తర్వాతే 6వ దాంతో తీరుతూ ఉంది. అభ్యాసం అంతే. నువ్వు ఎక్కుతూ ఉన్నా నీ కనపడకపోయినా చివరి మెట్టు మీదకి ఎక్కినప్పుడే నీ కనపడుతుంది. చివరి మెట్టు మీదకి నువ్వు ఎక్కాలంటే మిగతా మెట్లన్నీ నువ్వు ఎక్కి తీరాలి. సరేనా? కాబట్టి సాధన విషయంలో కూడాను మనకు సమాధి ఎప్పుడు వస్తుంది, మనం ఆత్మసాక్షాత్కారం ఎప్పుడు పొందుతావు, ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. నువ్వు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నావో ఇక్కడి నుంచి ప్రారంభం చేసి అభ్యాస పాఠవాత్ శనై మెల్లమెల్లగా కదిలి ముందుకు పోవాలి. స్వామీజీ, దీనివల్ల ఏం జరుగుతుంది? వివేక స్పష్టం భవతి. వివేకం లేకపోవడమే దీనికి అంతటికి కారణం. వివేకం స్పష్టం అవుతా ఉంది. ఒకవేళ స్పష్టమైందనుకోండి, వివేకస్య ఫలం కిం? నెక్స్ట్ క్వశ్చన్. వివేకం వచ్చింది నాకు, ఈ వివేకం యొక్క ప్రయోజనం ఏంటి? వెరీ ఇంపార్టెంట్. అంటే నేను మీకు క్వశ్చన్స్ చెప్తా ఉన్నా టీకా ఇదంతా, సరేనా? అసలు విద్యారణ్య స్వామి మనసులో ఇవన్నీ ఉన్నాయి, అందుకని శ్లోకాలు కదులుతూ ఉన్నాయి. వివేకం యొక్క ఫలితం ఏంటి? వివేకం స్పష్టం అవుతుంది అన్నారు. అభ్యాస పాఠవాత్ సామర్థ్యాత్. సరే, వివేకం వచ్చింది. వివేకం వచ్చింది దానివల్ల ఏం ఉపయోగం, ప్రయోజనం కిం? ఎస్, వివిచ్యతా భోక్తృతత్వం జాగ్రదాదిష్వసంగత అన్వయ వ్యతిరేకాభ్యాం సాక్షిణ్యధ్యవసీయతే. కొంచెం జాగ్రత్తగా వినండి ఆయన. అన్వయ వ్యతిరేకాభ్యాం, థర్డ్ లైన్. అన్వయ వ్యతిరేకాభ్యాం. ఈ అన్వయ వ్యతిరేకము అనేటువంటిది వివేక పద్ధతి, వివేక విధానం. గతంలో చెప్పున్నాను, జ్ఞాపకం ఉంటుందని అనుకుంటున్నాను. ఉందా? అన్వయ వ్యతిరేకాభ్యాం. ఈ అన్వయ వ్యతిరేక పద్ధతి ద్వారా, పద్ధతి చేత భోక్తృతత్వం, భోక్తృతత్వం ఫస్ట్ లైన్. భోక్తృ అంటే ఏంటి? భోక్త. భోక్తృ అన్నా భోక్త. జ్ఞాతృ అంటే జ్ఞాత కదా, భోక్తృ అంటే భోక్త. భోక్తృ తత్వం. తత్వం అంటే స్వరూపం. తత్వం అంటే స్వరూపం. కాబట్టి భోక్తృ పరమార్థ స్వరూపం, భోక్తృ పారమార్థిక స్వరూపం, భోక్తృ పరమార్థ జ్ఞానం. స్వరూపం అంటే జ్ఞానం. అసలు ఈ భోక్తనే వాడి యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి? ఇప్పుడు అదే కదా ఇంతకాలం మనం 3-4 క్లాసులుగా చూస్తూ వచ్చింది. చిదాభాసుడా, కూటస్థుడా, ఎవరని.
కాబట్టి వివేకస్య ఫలం కిం, ఈ వివేకం అనేటువంటిది కలిగిన తర్వాత ఏం జరుగుతూ ఉంది అని ఆలోచించినప్పుడు అన్వయ వ్యతిరేకాభ్యాం, ఈ వివేకం వచ్చిన తర్వాత ఈ అన్వయ వ్యతిరేక విధానము ద్వారా భోక్తృతత్వం, భోక్త యొక్క నిజస్వరూపం, భోక్త యొక్క పరమార్థ స్వరూపం, పారమార్థిక జ్ఞానం ప్లీజ్ స్వరూపం జాగ్రదాదిషు, జాగ్రదాదిషు అంటే జాగ్రదాది అవస్థాసు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు ఉన్నాయి, వాటి యందు జాగ్రత్తాది అవస్థాయాం అవస్థాసు అన్వయ వ్యతిరేకాభ్యాం భోక్తృ పరమార్థ జ్ఞానం పరమార్థ స్వరూపం జాగ్రత్తాది అవస్థాసు వివిచ్యత, పైన వివిచ్యత, వివిచ్యత అంటే వేరు చేయడం కదా, పృథక్కృత్య దేని నుండి, అనాత్మ నుండి కదా, దేహాదిభ్య, దేహాదిభ్య వివేచ్యత, అది అన్వయ వ్యతిరేక, వెరీ ఇంపార్టెంట్ శ్లోకంగా కనపడతా ఉంది నాకు, ప్లీజ్ కేర్ఫుల్గా వినండి. అన్వయ వ్యతిరేకాభ్యాం భోక్తృతత్వం జాగ్రత్తాదిషు వివిచ్యత, కాబట్టి అనిత్యమైనటువంటి అవస్థాత్రయం జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల నుండి వివిచ్య వేరు చేస్తే ఏమి, అప్పుడేముంది, ఆత్మ కదా, అది ఎలాంటిది, అసంగం కదా, అసంగత, ఆ ఆత్మ యొక్క అసంగత్వం, ఇది నాయన అసంగం అనేది, సంగత్వం అంటే అటాచ్మెంట్ అని, అసంగం అంటే డిటాచ్మెంట్ అని ఇట్లా అర్థం చేసుకుంటారు, మీరు అట్లా అర్థం చేసుకోబాకండి. డిటాచ్మెంట్ అంటే ఒకటి అటాచ్ అయ్యి ఉంటేనే డిటాచ్మెంట్ అర్థమవుతుంది. కాబట్టి సంఘం ఉంటేనే అసంగం, ఆత్మకు ఎప్పుడూ లేదు సంగత్వం. కాబట్టి ఆత్మ యొక్క అసంగత్వం అంటే అన్ఇన్వాల్వ్మెంట్, అదేడా, ఆత్మ ఎప్పుడు కూడా దేంట్లో ఇన్వాల్వ్ అయ్యి లేదు, దేనితో సంగత్వాన్ని పొంది లేదు. ఆత్మకు సంగత్వం ఉన్నట్లు నువ్వు అనుకుంటే అది నీ భ్రాంతి, ఆ భ్రాంతి యొక్క అవగాహన అదంతా ఆత్మకి సంగత్వం అనుకోవడం. కాబట్టి సంగత్వం కనుక ఆత్మకు ఉంటే దాని నుంచి విడిపడాలి. అసలు సంగత్వమే లేదు, ఆత్మ యొక్క స్వరూపమే అసంగత్వం. కాబట్టి ఆత్మ యొక్క అసంగత్వాన్ని అర్థం చేసుకోవడం, ఈ ఆత్మ యొక్క అసంగత ఏదైతే ఉందో, ఇది ఆత్మ యొక్క అసంగత్వం, అసంగత సాక్షిని, ఆత్మని, సాక్షి ఎవరు, సాక్షి ఎవరు, నిషేధావధి సాక్షి కదా, అనాత్మలన్నిటి నిషేధించిన తర్వాత అది వివిచ్యత పృథక్కృత్య. చూచారా, ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క పదం అక్కడ వాడాడు అంటే శాస్త్రం జాగ్రత్తగా ఉండాలి మనం. కాబట్టి సాక్షిని, ఆత్మని అనేటువంటి పోయిండేది, సాక్షిని ఎందుకు అనాల్సి వచ్చింది తెలుసా, వివిచ్యత, వివిచ్యత జాగ్రత్తాదిషు, నాయన జాగ్రత్తాదిషు వివిచ్యత వేరు చేసిన తర్వాత అసంగత, ఆత్మ యొక్క అసంగత్వం ఏదైతే ఉందో అది సాక్షిణి, ఆత్మని, ఆత్మని అసంగత అధ్యవసీయతే, అధ్యవసీయతే నిశ్చయతే, నిశ్చయింపబడింది, సాక్షిని ఆత్మయందు నిశ్చయింపబడింది. వండర్ఫుల్. అసంగత సాక్షిని అధ్యవసీయతే, అసంగత సాక్షిని ఆత్మని అధ్యవసీయతే నిశ్చయతే ఇత్యర్థః. చూసారా, ఇంతవరకు మనం చిదాభాసుడు కూటస్థుడు ఇవంతా డిస్కస్ చేసుకుంటూ వచ్చాను. చూసారా ఫైనల్గా ఎట్లా వచ్చిందో చూడండి, వివేకస్య ఫలం. చిన్న విషయం కాదు ఆత్మనాత్మ వివేకం అంటే. వివేకము వైరాగ్యము షట్సంపదము ముమోక్షత్వం మాటలు మాట్లాడడం తేలికే, వివేకస్య ఫలం ఇది. కాబట్టి మనిషికి వివేకం వచ్చింది, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, అతనిలో ఈ వివేచన పెరిగింది అంటే ఆ వివేకం వాస్తవంగా కలిగితే
దాని ఫలితం ఏమిటి అనేది కనుక ఆలోచిస్తే ఇది ఫలితం. కనుక భోక్తృతత్వం, భోక్త యొక్క నిజస్వరూపం ఏమిటని ఆలోచించినప్పుడు అసంగత్వమే, ఆత్మే. భోక్త ఎవరు ఇప్పుడు ఇక్కడ? ఆత్మే. కనుక ఇది జాగ్రత్తాదిషు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల నుండి వివిచ్యత వేరు చేసిన తర్వాత ఎట్లా వేరు చేస్తావు నువ్వు? అన్వయ వ్యతిరేకేణ, అన్వయ వ్యతిరేక మార్గం ద్వారానే చేయాలి. అది పద్ధతి. ఇట్స్ ఎ మెథడ్, ఇట్స్ ఎ మెథడ్, పద్ధతి, విధానం. ఏంటి అన్వయ వ్యతిరేకం? ఎన్నిసార్లు చెప్పుంటాను. అన్వయ వ్యతిరేక ఒకటి ఉంది అంటే వేరొకటి ఉంది. ఇది అన్వయం. దీనికి దానికి అన్వయం ఏమిటో తెలుసా? కరలేషన్. ఇది ఒకటి ఉంది, ఫుల్ స్టాప్, వేరొకటి ఉంది. అన్వయం. వ్యతిరేకం అంటే వేరొకటి లేదు, ఒకటి ఉంది. క్లియర్? ఎన్నిసార్లు చెప్పాను. ఇదే సూటిగా చెప్పాలంటే వివేకం లేదనాల. కోపం వస్తుంది కనుక మరుపు ఉంది అంటారు. మరుపు లేదు, చింతకాయ లేదు. అందుకని ఆ మరుపు జ్ఞాపకం అనేది మననం అంటారు. చూచారా? జ్ఞాపకం చేసుకోవడం వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. బాగా అర్థం చేసుకోండి. నేను మననం అంటే జ్ఞాపకం చేసుకోవడం కాదు. శ్రవణం జరగనప్పుడు నువ్వు మననం చేసేది ఏంటి? ఇంకా శ్రవణంలో అర్థం కాని విషయం మననంలో అర్థం కానే కాదు. కాబట్టి మననము అంటే కేవలం సందేహ నివారణమే. కనుక శాస్త్రము ఎన్నిసార్లైనా అడిగి అడిగి పదే పదే అయినా సరే గురుముఖత నేర్చుకోవాల్సిందే తప్ప మననంలో వచ్చేది ఏమీ లేదు. శ్రవణంలో అర్థం కానిది మననంలో అర్థమయ్యే ప్రశ్న అస్సలు లేదు. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు చూడు అది. కాబట్టి ఆ శ్రవణం సరిగా లేకపోవడం అభ్యాస పాఠవాత్ నా అభ్యాస పాఠవాత్. కాబట్టి ఆ అభ్యాస పాఠం కనుక వస్తే వివేకం వస్తుంది. వివేకం వచ్చిందనుకో ఇది జరిగిపోద్ది. ఏదది? భోక్తృతత్వం జాగ్రత్తాదిషు అన్వయ వ్యతిరేకాభ్యాం వివేచ్యత. ఒకటి ఉంది నాయన, అన్వయం. ఒకటి ఉంది, వేరొకటి, ఒకటి ఉంది, వేరొకటి లేదు, ఒకటి. అర్థమైపోయిందే? మట్టి ఉంది, కుండ ఒకటి ఉంది. ఇంకా వస్తా నెక్స్ట్, ఇంకా సింప్లిఫై చేస్తా. త్రాడు ఉంది. మట్టి నాడు పెట్టండి, మట్టి పోతాం మట్టి దగ్గరికి. మనకు మట్టి అంటే భలే ఇష్టం. త్రాడు ఉంది, పాము, పాము లేదు. థ్యాంక్ యూ. మట్టి ఉంది, పాము ఉంది. ఇది మన త్రాడు ఉంది, పాము ఉంది. అన్వయం. పాము లేదు, త్రాడు ఉంది, వ్యతిరేకం. క్లియర్? ఇప్పుడు చెప్పండి. మట్టి ఉంది, కుండ ఉంది. ఏంటిది? వ్యతిరేకమా? అన్వయం. కుండ లేదు, ఇదేంటిది? థ్యాంక్ యూ. మర్చిపోండి ఇక తొందరగా. అర్థమైందా? ఇది ఒకటి. ఏనాయన క్లే పాట్ గుర్తుపెట్టుకోండి బాగా. అంటే ప్రతిసారి మర్చిపోతున్నారని మళ్ళీ మళ్ళీ చెప్తున్నదా? సరేనా? రజ్జు సర్పం కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఇది అన్వయ వ్యతిరేకం అంటే. ఓకే? చూడండి, తమాషా చూడండి. బ్రహ్మం ఉంది, జగత్తు ఉంది. ఇదేంటిది? జగత్తు లేదు, ఇది సరిపోయిందే. బ్రహ్మసత్యం జగన్మిథ్య. వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితా. వృత్తయ అహం వృత్తిం ఆశ్రితా. చూడండి, అహం వృత్తి ఉంది, వృత్తులు ఉన్నాయి. వృత్తులు లేవు, అహం వృత్తి ఉంది. అహం స్వరూపం ఉంది, అహం వృత్తి ఉంది. అహం వృత్తి పడిపోయింది,
ఇది అన్వయ వ్యతిరేకం. క్లియర్? ఒకటి ఉంది, వేరొకటి ఉంది, వేరొకటి లేదు, ఒకటి మాత్రం ఉంది. ఇదిగో నువ్వున్నావు, త్వమసి, నువ్వున్నావు, మనసు ఉంది. ఓకే, మనసు లేదు, నువ్వు లేవా? సుషుప్తిలో. క్లియర్? అర్థమవుతుంది? ఇది అన్వయ వ్యతిరేక పద్ధతి. ఈ అన్వయ వ్యతిరేక పద్ధతి ద్వారా ఏం జరుగుతా ఉంది చెప్పండి? ఏదైతే సత్యమై ఉందో దాన్ని ఎప్పుడు తొలగించలేవు నువ్వు, ఎట్ ఎనీ టైం. క్లియర్? సత్యమైనటువంటి దాన్ని నువ్వు తొలగించే ప్రశ్నే లేదు సార్, ఎంత ప్రయత్నం చేసినా. ఏదైతే అనిత్యంగా ఉందో దాన్నే తొలగించగలవు. ఆ అనిత్యమైంది ఏదైనా ఉంటే దానికి ఆధారం కూడా సత్యమే. ఎందుకంటే సత్యం ఎప్పుడూ ఉంది, అంతటా ఉంది కనుక. కాబట్టి సత్యం ఉంటేనే ఇంకోటి తెలుస్తుంది, అధిష్టానం ఉంటేనే ఆరోపణ తెలుస్తుంది, స్వరూపం ఉంటేనే ఆరోపణ తెలుస్తుంది, ఆరోపం లేకపోయినా స్వరూపం ఉంటుంది. దిస్ ఈజ్ అన్వయ వ్యతిరేకాభ్యాం. ఇది అన్వయ వ్యతిరేక పద్ధతి. చక్కగా అర్థం చేసుకోండి, మనకు నిరంతరం ఉపయోగపడుతుంది జీవితాంతం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాయన నవ్వించు చెప్పచ్చు, కోప్పడి చెప్పచ్చు, ఎట్లయినా చెప్పచ్చు. నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి అన్వయ వ్యతిరేక పద్ధతి అంటే ఏంటని, సరేనా? అది మీకు కూడా ఉంటుంది, అవునా? నేను ఉండను. అండర్స్టాండ్ అది ట్రూత్. వీ హ్యావ్ టు రియలైజ్ దిస్ ట్రూత్. ఇప్పుడు మళ్ళీ నాకు అన్వయ వ్యతిరేక పద్ధతి అంటే చెప్పాలంటే ఆఫ్ కోర్స్ నేనున్నాను అనుకోండి, చెప్తా. గ్యారంటీ ఏది? నాకు గ్యారంటీ ఉంది, నేనుకు గ్యారంటీ లేదు. అదేదో ఉంటే, ఉపాధి ఉంటేనే నీకు బోధ జరుగుతుంది. ఆ సీరియస్నెస్ ఎప్పుడూ ఉండాలి. అందుకని వేదాంతం అనేది జీవితంలో ఉండాలి తప్ప అదేమి ఆషామాషి విషయం కాదు, అన్ని సబ్జెక్ట్స్ వినేటట్టుగా వినేది కాదు. అందుకని అది కూడా ఉండాలి మీకు. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు పనికొచ్చేది మీ బుద్ధిలో ఉండే జ్ఞానమే కానీ గురువు దగ్గర ఉండేటువంటి జ్ఞానం మీదైన తర్వాత మీకు ఉపయోగపడుతుంది. ఆయన దగ్గర ఉంటే ఉపయోగం లేదు. కనుక ఆయన దగ్గర ఉండేటువంటి జ్ఞానం, గురువు ఏ గురువైనా సరే ఆయన దగ్గర ఉండే జ్ఞానం శిష్యులందరికీ సమానంగా పంచడంలో గురువు శ్రమిస్తూ ఉంటే అందుకునేటువంటి శిష్యుడు అంతకన్నా ఎక్కువగా శ్రమిస్తే తప్ప అది స్థిరమయ్యే అవకాశం లేదు. స్థిరమైందనుకోండి వివేకం వచ్చేస్తుంది. వివేకం వచ్చిందనుకోండి దేహాదిభ్య వివిచ్యత. ఇప్పుడు అసంగమైనటువంటి ఆత్మ సాక్షి ఏదైతే ఉందో సాక్షిని అధ్యవసీయతే నిశ్చయతే, అక్కడికి పోయి ఆగిపోతా ఉంది. దేనికి? వేదాంత శాస్త్రంలో చక్కటి ఉపమానం ఏంటంటే, మీకు ఎక్కడైనా ఇది వస్తే అన్వయ వ్యతిరేక అభ్యాం అని గుర్తుపెట్టుకోండి. శాస్త్రంలో ఒకే ఒక ఎగ్జాంపుల్, టాప్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్ఫటికం, క్రిస్టల్. ఇప్పుడు స్ఫటికం ఉంది కదా, స్ఫటికం ఎలా ఉంటుంది? శుద్ధంగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. అందుకనే కదా క్రిస్టల్ని క్రిస్టల్ క్లియర్ అంటాం మనం. ఆ యూసేజే క్రిస్టల్ క్లియర్ అంటే స్ఫటికం లాగా శుద్ధంగా ఉంది అని అర్థం కదా. ఇప్పుడు అదే స్ఫటికం దగ్గరికి ఇప్పుడు నేను ఈ క్లాత్ని తీసుకొని వచ్చాను అనుకోండి, స్ఫటికం ఇలా ఉంటుంది మన దగ్గర. స్ఫటికం ఇట్లుంది, ఈ క్లాత్ని తీసుకొచ్చే దగ్గరగా అప్పుడు ఆ స్ఫటికంలో నీకు ఆరెంజ్ కలర్ కనపడుతుంది. ఇదిగో ఆరెంజ్ కలరు కనపడుతుంది. ఓ మందారం తీసుకొస్తే మందారం కనపడుతుంది. ఓకే, ఇప్పుడు అక్కడ ఉందా లేదా? అది ఉందా? ఉంటే తీసి చూద్దాం. స్ఫటికంలో కాషాయం అనేటువంటి రంగు ఉందా అంటున్నాను. లేదు, నీకు కనపడుతుంది. ఆరోపం నీకు కనపడుతుంది, క్లియర్గా కనపడతా ఉంది. చూడండి, అర్థం కదా? ఉంది. సపోజ్ ఈ స్ఫటికం దూరం అయిందనుకోండి, లేదు. ఇది దూరం అయిందనుకోండి, లేదు. సో అది ఉంది, ఇది ఉంది, ఇది లేదు, అది ఉంది. స్ఫటికం వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. అందుకని శుద్ధ స్ఫటికం అంటారు. అంటే శుద్ధ బ్రహ్మస్వరూపోహం. ఆత్మ పరిశుద్ధమైంది, దాంట్లో రెండో వస్తువు లేదు. అదే అసంగత అంటే. కాబట్టి
స్ఫటికంలో ఎర్రదనం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది, దూరం అయితే మాత్రం అందులో ఏదీ లేదు. దూరం అయితే లేదు అంటే అంతకుముందు కూడా లేదని అర్థం. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేదంటే ఎప్పుడూ లేదని అర్థం. కాబట్టి స్ఫటికం ఎట్లాగైతే శుద్ధంగా ఉందో ఆత్మ కూడాను అట్లాగే శుద్ధంగా ఉంది. ఒకవేళ మార్పు చెందింది అనుకోండి, ఇది పాయింట్, మార్పు చెందితే కర్త భోక్త, అది పాయింట్. ఇక్కడ భోక్తృతత్వం, ఈ కర్త భోక్త అనేటువంటిది మనకెట్లా అర్థమవుతుందంటే, కర్త ఉన్నాడు అనుకోండి, వాడిని కర్తని ఎప్పుడు అనాల్సి వస్తూ ఉందంటే వాడిలో మార్పు ఉంటేనే, వికారం ఉంటేనే కదా. ఇప్పుడు ఈ పని చేశాడు కర్త, మళ్ళీ అది చేశాడు కర్త. ఈ కర్మ ఆ కర్మ కాదు. తల్లి వెళ్ళి ఓ నీళ్లు తెచ్చింది అనుకోండి బావి దగ్గర నుంచి, అక్కడి నుంచి ఒక కుండతో నీళ్లు తీసుకొని వచ్చింది. అది అక్కడ పెట్టిన తర్వాత ఆమె వంట చేస్తూ ఉంది. ఆమె ఒకటే కదా. ఎవరు తెచ్చారమ్మా నీళ్ళు అంటే నేను తెచ్చానంటది. ఎవరు వంట చేస్తున్నారంటే నేను చేస్తున్నానంటది. వడ్డించేటప్పుడు ఎవరు వడ్డిస్తున్నానంటే నేను వడ్డించానంటది. ఇంతకీ నువ్వెవరు? నీళ్లు తెచ్చిన దానివే, వంట చేసిన దానివే, వడ్డించేదానివే, నేను కర్త. చూసారా, ఇవన్నీ కర్మలు. కర్మలు వేరువేరుగా ఉన్నాయి కదా, కర్తను కూడా నేను వేరైపోయినా. ఇది వికారం, మోడిఫికేషన్. ఒక విధంగా లేను ఎప్పుడు. కాబట్టి కర్త నేను అయినప్పుడు మార్పు అనేటువంటిది సహజం. మార్పు అంటే ఏంటి? వికారం. వికారం, కర్తలో వికారం ఉంది. ఎప్పుడైతే కర్తలో వికారం ఉందో భోక్తలో వికారం ఉంది కదా. ఎందుకని? సుఖ దుఃఖ భోక్త. ఓసారి సుఖాన్ని అనుభవిస్తాడు, ఓసారి దుఃఖాన్ని అనుభవిస్తాడు. సుఖభోక్త దుఃఖభోక్త. దుఃఖభోక్త సుఖభోక్త కాదు, సుఖభోక్త దుఃఖభోక్త కాదు. ఎందుకని? అనుభవాన్ని బట్టి చూస్తే వాస్తవానికి భోక్త. వికారం చెందుతూ ఉంటాడు. సుఖం వచ్చినప్పుడు ఆనందంగా ఉంటాడు, దుఃఖం వచ్చినప్పుడు కష్టపడతా ఉంటాడు. ఆ కష్టపడిన వాడు భోక్త, వాడే ఇక్కడ దుఃఖపడుతూ ఉంటాడు. ఇది వికారం, ఇది మార్పు. కాబట్టి కర్తలో ఎప్పుడైతే మార్పు ఉందో, ఆ మార్పు ఎందుకు వచ్చిందంటే కర్మను బట్టి వచ్చింది కనుక కర్తలో మార్పు ఉంది, కర్మలో మార్పు ఉంది, భోక్తలో మార్పు ఉంది. ఇంతకీ భోక్త యొక్క నిజస్వరూపం ఏమిటి? భోక్తృతత్వం కిం, అది భోక్తృ యొక్క నిజస్వరూపం ఏమిటంటే భోక్తృ తత్వం, పరమార్థ జ్ఞానం, పరమార్థ స్వరూపం ఏంటంటే అసంగత. ఏంటది? అసంగత. దేనికి సంబంధించినటువంటిది అది భోక్తృతత్వం, అసంగత. ఇది ఎట్లా తెలుస్తుంది నీకు? అన్వయ వ్యతిరేకాభ్యాం. ఈ అన్వయ వ్యతిరేక పద్ధతుల ద్వారా జాగ్రత్తాదిషు ఈ అవస్థాత్రయాన్ని వివిచ్య వేరు చేసి చూసినప్పుడు నువ్వు అసంగుడివి అని తెలుస్తుంది. ఆ అసంగత దేనికి సంబంధించింది? జాగ్రత్తకు సంబంధించింది కాదు, స్వప్నానికి సంబంధించింది కాదు, సుషుప్తికి సంబంధించింది అస్సలే కాదు. వీటి నుంచి వేరు చేసిన తర్వాత ఇది కేవలం అసంగత్వం అనేటువంటిది ఆత్మకు సంబంధించింది. కాబట్టి అసంగత సాక్షిణి ఆత్మని అధ్యవసీయతే నిశ్చయతే ఇత్యర్థ. క్లియర్? ఇప్పుడు చూడండి, ఆయన భోక్త 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 అంటామే కానీ ఇటు చూస్తే ఇటు భోక్త వికారం చెందుతూ ఉన్నాడు. ఆత్మ అసంగం కదా, అంటే నిర్వికారం కదా. నిర్వికారం అవునా కాదా? మరి వీడు వికారం అయితే వీడు ఎట్లా అవుతాడు ఆత్మ? కాబట్టి నువ్వు అనుకునే భోక్త కాదు, సుఖదుఖాలు అనుభవించే భోక్త కాదు సార్. అందువల్ల ఆ మాట అనాల్సి తత్వం. వీడు వికారం చెందుతున్నాడు, వీడు అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి భోక్త యొక్క తత్వం, నిజ స్వరూపం, పారమార్థిక జ్ఞానం, పరమార్థ స్వరూపం ఏమిటి కిం అన్నప్పుడు అసంగత. అదేదది? ఆత్మ. కాబట్టి భోక్తృతత్వం ఆత్మ. అదేంటది? సాక్షి. ఎందుకు సాక్షి అనాల్సి వచ్చింది? సమస్తాన్ని వివిచ్య దేహాదిభ్య వివిచ్యత అసంగత సాక్షిని అధ్యవసీయతే నిశ్చయతే ఇత్యర్థ. క్లియర్? చెప్పండి, ఇంకేమన్నా ఉందా డౌట్ మీకేమన్నా? మీరనుకునే భోక్త విషయంలో యువర్ నాలెడ్జ్ ఈజ్ డెఫినెట్. భోక్త యొక్క యథార్థ స్వరూపంలో క్వశ్చన్ మార్క్. బాగా అర్థం చేసుకోండి. నేను అంటున్నా, ఏంటనువంటే దేహం అంటాడు అనుకోండి, అది వేరే విషయం.
ఇది నా ముక్కు అంటున్నాడా? ఎవరిదా ముక్కు అంటే ఏం చెప్తాడు? ఆయనది అంటాడా? అంటే బాగుంటే నాది, పడిసం వస్తే అయింది అని అర్థం. లే, ఆ ముక్కు ఎవరిదా? నాది సార్. నిశ్చయ జ్ఞానం ఉందా ఆ విషయంలో? ఉందా లేదా? ఆ కళ్ళు ఎవరయ్యాయా? నావి. ఈ చెవి ఎవరిది? నాది. నిశ్చయ జ్ఞానం ఉంది. అంటే ఈ కళ్ళజోడు ఎవరిదంటే కూడా నాదే అంటాడు, అది వేరే విషయం. పోనీ అది వదిలిపెట్టి నేను దేహం వరకు వచ్చా. దేహం వరకు వచ్చి మాట్లాడితే ఇది ఏమిటంటే నా ముక్కు అంటున్నాడు. డెఫినెట్ నో సెటిల్డ్ నాలెడ్జ్ అంటాను నేను. అది నిశ్చయ జ్ఞానం, సెటిల్డ్ నాలెడ్జ్. నీ దేహానికి సంబంధించి ప్రతి అంగం విషయంలో నీకు నిశ్చయ జ్ఞానం ఉంది. కస్త్వం త్వం కహ, నువ్వు ఎవరు అంటే నిశ్చయ జ్ఞానం లేదేంటంటున్నా చెప్పు. ఏది నీ ముక్కు? ఇది నా ముక్కు. చూడు ఎంత సెటిల్డ్గా ఉందా నాలెడ్జ్. చెప్పండి ఆయన. ఏది నీ నాలుక? ఇది నా నాలుక. నువ్వేంటి చెప్పను ఎవరినైనా? 1000 చెప్తాడు. నువ్వేమిటంటే 1000 చెప్తాడు. ఎందుకో తెలుసా? నిశ్చయ జ్ఞానం లేదు అంటే వివేకం శూన్యం. అభ్యాస పాఠవాత్ వివేకం లబ్ధం. వివేకస్య ఫలం ఇదిగో వివేకస్య ఫలం ఇది. సాక్షిని నిశ్చయతే. అప్పుడు నీకు నిశ్చయ జ్ఞానం వస్తుంది. నువ్వు ఎవరు? ఆత్మ నేను. ఎటువంటి ఆత్మ? అసంగమైనటువంటి ఆత్మ. అసంగోహం 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 పునః పునః సచ్చిదానందరూపోహం. సత్ చిత్ ఆనంద స్వరూపం నేను. ఈ లక్షణం ఎక్కడా లేదు. దేహాదిభ్య అనాత్మ విషయాల యందు ఈ లక్షణం ఎక్కడా లేదు. తీసుకురండి మీరు. లక్షణం అంటేనే ఒక దాంట్లో ఇంకో దాంట్లో ఉండడానికి అవకాశం లేదు. ఇది బ్రహ్మ లక్షణం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆత్మలక్షణం సచ్చిదానంద స్వరూపం. ఇది ఇంకో దాంట్లో ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి సచ్చిదానంద రూపోహం. ఐఎమ్ సత్, ఐఎమ్ చిత్, ఐఎమ్ ఆనంద. దట్ ఈజ్ మై స్వరూప తత్వం. దట్ ఈజ్ మై స్వరూప తత్వం, భోక్తృతత్వం. అహమేవాహమవ్యయ. అహం ఏవ అహం, నేను నేనే. అవ్యయ, ఈ అనాత్మలన్నీ నశించిపోతాయి. నేను నశించేవాడిని కాదు. అవ్యయ, నేను నశించని వాడిని. అందుకే నేను సాక్షిని. సాక్షిని అసంగత అధ్యవసీయతే. క్లియర్? ఇంకేమైనా డౌట్ ఉందే? ఎస్. యత్ర యదృశ్యతే ద్రష్టా జాగ్రత్ స్వప్న సుషుప్తిషు తత్రైవ తన్నేతరత్రేతి అనుభూతిర్హి సమ్మత. ఓహో నాయన, ఈ యత్ర యత్ర అంటే అవస్థాసు మధ్యే, జాగ్రత్తాదిషు మధ్యే ఇత్యర్థ. ఇప్పుడు చెప్పాడు కదా ఏమని? జాగ్రత్తాదిషు వివచ్యత మధ్యే అన్నప్పుడు తత్ర యత్ర. యత్ర అంటే జాగ్రత్తాదిషు మధ్యే. ఆ జాగ్రత్త స్వప్న సుషుప్తి అని ఉన్నాయి వాటి విషయంలో నాయన, వాటి యందు యత్ర, చాలా జాగ్రత్తగా చూడాలి ఇది సంధి. యత్ర వాటి యందు యదృశ్యతే, యత్ దృశ్యతే, యత్ పశ్యతే, యత్ అనుభూయతే. ఏదైతే చూడబడుతూ ఉందో, ఏదైతే అనుభవించబడుతూ ఉందో, ఎవరి చేత? ద్రష్ట. ద్రష్ట. యత్ర యత్ దృశ్యతే ద్రష్ట. యత్ర ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు ద్రష్ట, చూచేటువంటి వాడు ఎవడై ఉన్నాడో వాడి చేత, ద్రష్ట, ద్రష్ట యొక్క ద్రష్ట చేత, యత్ ఏదైతే, దృశ్యతే పశ్యతే అనుభూయతే ఏదైతే చూడబడుతూ ఉందో, అనుభవించబడుతూ ఉందో, భోగ్యాది జాగ్రత్త స్వప్న సుషుప్తిషు
తత్రైవ, థర్డ్ లైన్, తత్ర ఏవ తన్నేతరత్రేతి తత్ న ఇతరత్ర ఇతి. తత్రైవ తత్, తత్రైవ తత్ న ఇతరత్ర ఇతి అనుభూతి సమ్మతా హి, అనుభూతిర్హి, అనుభూతి హి, అనుభూతిర్హి, అనుభూతి సమ్మత హి. వెరీ వండర్ఫుల్ శ్లోకాస్ టుడే ఆయన. ఎత్ర, ఇప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థను వివిచ్చా కదా, స్టార్ట్ అయిపోయాడు అప్పుడే. అన్వయ వ్యతిరేకం స్టార్ట్ అయింది, మెథడ్ ఆపరేట్ అవుతా ఉంది, ప్రమాణం కేర్ఫుల్గానండి. ఎత్ర జాగ్రత్తావస్థ, జాగ్రత్తాదిషు అవస్థాసు మధ్యే యత్ దృశ్యతే పశ్యతే అనుభూయతే ద్రష్ట, ఆ ద్రష్ట చేత ఏదైతే చూడబడుతూ ఉందో, థర్డ్ లైన్ జాగ్రత్త, తత్రైవ అక్కడే, తత్రైవ అక్కడే. చాలా విచిత్రంగా ఉంది వాక్యం, జాగ్రత్తగానండి. తత్రైవ అక్కడే, తత్ర ఏవ అక్కడే, తన్నేతరత్రేతి తత్ నా ఇతరత్ర ఇది. తత్ అది, ఇతరత్ర నా, అది ఇంకే, నా ఇతరత్రేతి, నా ఇతరత్ర ఇది, ఇతరత్ర మరొక చోట, నా నేతి అని, లేదు అని అర్థం. ఎందుకని? తత్రైవ అక్కడే ఉంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తత్రైవ జాగ్రత్తాదిషు, నాయన జాగ్రత్తాదిషు మధ్యే ఏదైతే అనుభవింపబడుతూ ఉందో అది అక్కడే ఉంది, ఇంకొక చోట లేదు. ఈ అనుభూతి, ఎక్స్పీరియన్స్, ఈ విధమైనటువంటి అనుభూతి సమ్మత అందరికీ ఉంది, అందరికీ అంగీకారంగా ఉంది. ఇది సర్వసమ్మత, సర్వులకు సమ్మతంగా ఉంది. ఓకే, ఇంకా రండి వినండి. భోక్తృతత్వం జాగ్రత్తాదిషు వివచ్యత అన్వయ వ్యతిరేకాభ్యాం. కాబట్టి అన్వయ వ్యతిరేక పద్ధతి ద్వారా భోక్త యొక్క నిజస్వరూపం, పారమార్థిక జ్ఞానం ఏదైతే ఉందో అది జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి అవస్థల నుంచి వేరు చేసి చూసినప్పుడు అది ఎట్లా అసంగంగా ఉందో నీకు తెలుస్తుంది. ఆ అసంగత సాక్షిని అధ్యవసీయతే. ఆ అసంగత్వం దేనికి సంబంధించిందంటే ఆత్మకే సంబంధించిందని నిశ్చయం అయిపోతా ఉంది, ఈ అవస్థలకు కాదని. ఇప్పుడు నెక్స్ట్ చూడండి అన్వయ వ్యతిరేకం ఎట్లా వస్తుందో. యత్ర జాగ్రత్తాదిషు మధ్యే, ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు ఉన్నాయి, వాటి యందు యత్ దృశ్యతే, ఏదైతే ద్రష్ట చూస్తూ ఉన్నాడో, తమాషా చూడండి, జాగ్రత్తలో చూస్తూ ఉన్నాడు కదా, నిద్రలో చూస్తున్నాడా లేదా, స్వప్నంలో కలలో, సుషుప్తిలో కూడా చూస్తున్నాడు, చెప్తా ఉండు. కాబట్టి తత్, థర్డ్ లైన్, తత్ తత్రైవ, తత్ ఏమిటి? తత్ తద్విషయం, తదృశ్యం, ద్రష్ట ద్రష్ట యదృశ్యతే, అది కదా నాయన, యదృశ్యతే తత్ తదృశ్యం. జాగ్రత్త అవస్థలో ఏదైతే చూస్తూ ఉన్నాడో ఆ దృశ్యమే, స్వప్నావస్థలో ఏదైతే చూస్తున్నాడో ఆ దృశ్యమే, సుషుప్త్యావస్థలో ఏదైతే చూస్తున్నాడో ఆ దృశ్యమే. క్లియర్? తత్ర తత్ అంతవరకు తీసుకుని ఉన్నాను. తత్ ఆ దృశ్యం, తత్రైవ అక్కడే ఉంది, తత్ర ఏవ జాగ్రత్త అవస్థలో వాడు ఏదైతే చూశాడో అది జాగ్రత్త అవస్థలోనే ఉంది. కన్ఫర్మ్ చేసుకోండి మొదట, అవునా కాదా? ఇదేనా జాగ్రత్త? జాగ్రత్తలో మిమ్మల్ని అందరినీ నేను చూస్తున్నా, రాత్రి కలగన్నాను, కలలో పార్లమెంట్లో నేనున్నాను,
పార్లమెంట్ సభ్యులను చూస్తున్నా. ఇది అక్కడ ఉందా అంటున్నాను. సో ఇక్కడ ఏదైతే నేను చూశానో, ఏదైతే నేను విన్నానో, ఏదైతే నేను అనుభవించానో, యదృశ్యతే అనుభూయతే, ఇదంతా ఇక్కడే ఉంది. ఒప్పుకుంటారా? నేను మాత్రం అక్కడ పోయాను. ఎక్కడికి? పార్లమెంట్ అను అక్కడే. స్వప్నం. ఎక్కడికి వెళ్ళాను? స్వప్నానికి వెళ్ళాను. అర్థం కావడానికి పార్లమెంట్ అన్నా. మీరు దీన్ని వదిలేసి పార్లమెంట్ ఎత్తుకోం బాబాకండి. జస్ట్ లిసన్. అర్థం కాదా? ఉదాహరణ ఓన్లీ. నేను దృష్టాంతం, దాష్టాంతంలో ఉండండి. దేర్ ఫోర్ ఇది ఇక్కడే ఉంది అన్నప్పుడు స్వప్నంలో, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వకుండా, పార్లమెంట్ ఉందనుకోండి, అది జాగ్రత్తలో ఉందా? ఎక్కడుంది? అక్కడే ఉంది. అంత మాత్రం చెప్పండి, ఇంకొద్దు. స్వప్నం చెప్పడం. తత్రైవ తత్ తత్రైవ తత్ తత్రైవ తత్ తత్రైవ. See the sloka. That is the beauty of Sanskrit. తత్రైవ తత్ నా ఇతరత్ర, నా ఇతరత్ర, నాట్ ఇన్ అదర్ స్టేట్స్. జాగ్రత్తలో ఉండేది నా ఇతరత్ర, స్వప్నంలో లేదు, సుషుప్తిలో లేదు. స్వప్నంలో ఉండేది జాగ్రత్తలో లేదు, సుషుప్తిలో లేదు. సుషుప్తిలో ఏది ఉందో యదృశ్యతే, అది తద్విషయం జాగ్రత్తలో లేదు, స్వప్నంలో లేదు. జాగ్రత్తలో ప్రపంచం ఏదో సంసారం నాకుంది. బట్ ఇన్ మై డ్రీమ్ స్టేట్ ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫ్యామిలీ. అండర్స్టాండ్? ఈ కుటుంబం ఇక్కడే ఉంది, అక్కడ లేదు. ఆ కుటుంబం అక్కడే ఉంది, ఇక్కడ లేదు. క్లియర్? శివుడి విషయం చెప్తున్నా. ఇద్దరు భార్యలు ఉంటే, ఒక ఆవిడ కమలాపురం, ఇంకొక ఆవిడ అమలాపురం. అమలాపురం ఆవిడ కమలాపురం లేదు, కమలాపురం ఆవిడ అమలాపురం లేదు. సరిపోయిందే? తత్రైవ నా ఇతరత్ర, తత్రయేవ నా ఇతరత్ర ఇతి అని అని అనుభూతి. ఈ అనుభవం ఏదైతే ఉందో సమ్మత హి, అది. ఇది అందరికి అంగీకారమే కదా? కదా? చూసారా? అది విషయం, అందరం అంగీకరించే విషయం. కానీ దీంట్లో తమాషా ఉంది. అంటే జాగ్రత్తలో విశ్వడు, నీ పేరేంటి? విశ్వడు. తెలుసు కదా, విశ్వంలో సంచరిస్తూ ఉండవు కనుక నీ పేరు విశ్వడు, వైశ్వానరుడు. కాబట్టి జాగ్రత్తలో ఉండేటువంటి వాడివి, జాగ్రత్త ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉండవు. నీవు స్వప్నంలోకి వెళ్ళిన తర్వాత ఇది లేనే లేదు. ఆ స్వప్న ప్రపంచం వేరే. అక్కడ నువ్వు తైజస్సుడివి. ఎవరు నువ్వు? తైజస్సుడి. అంటే కేవలం లోపలుండే తేజస్సుతోనే చూస్తాడు. వాడికి అనేక విషయాలు కనపడతాయి. జాగ్రత్తలో ఉండేది విషయం కనపడాలంటే చీకట్లో ఉంటే ఇక్కడ కనపడదు. కానీ నువ్వు కలలో వెలుగెక్కడది నీకు? నువ్వు కళ్ళు మూసుకొని ఉంటే వెలుగెక్కడది నీకు? తేజస్సు కావాలి కదా. ఇక్కడంటే సూర్యుడు ఉండాడు, చంద్రుడు ఉండాడు, నక్షత్రాలు ఉన్నాయి, లైటింగ్ ఉండాలి, విద్యుత్ నీకు తెలుస్తూ ఉంది. కలలో నీ తేజస్సే, మనసు యొక్క తేజస్సే సార్, ఇంకొకటి లేనే లేదు అక్కడ. అది తేజోమయ అంతఃకరణ వృత్తి రూపత్వాత్. తేజోమయ నాయన ప్రకాశవంతమైనటువంటి అంతఃకరణ వృత్తి రూపత్వాత్. కాబట్టి నీ బుద్ధిలో ఏ వృత్తి అయితే ఉందో, ఆలోచన అయితే ఉందో, దాంట్లో ఉండే ప్రకాశమే. ఇంకో చోట ప్రకాశం లేనే లేదు. అది అంతఃకరణ వృత్తి. తేజోమయ అంతఃకరణ వృత్తి రూపత్వాత్. దాంతోనే నువ్వు చూస్తూ ఉండవు. అందువల్ల తైజస, ఈ తేజస్సు బయట నుంచి వచ్చింది కాదు కనుక నీ పేరు తైజస్సుడు. ఈ రెండూ లేకుండా ప్రాజ్ఞ, ఏమీ తెలియని స్థితిలో ఉన్నాడు చూచారా, అది సుషుప్తి. అది సుషుప్తి. ఇంతకీ నువ్వు విశ్వడా? అది ప్రాబ్లం. ప్లీజ్ లిసన్. నువ్వు విశ్వడా? అన్వయ వ్యతిరేకాంశం. తైజస్సుడివే, ప్రాజ్ఞుడివే? టెల్ మీ, చెప్పు. అడుగుతున్నా, ఐ మీన్. అది వేరే విషయం. ఈ మూడిట్లో నువ్వేదాన్ని అడుగుతున్నా నేను.
ఒకడు మూడెట్లు అవుతాడా? ఈ మూడిట్లో నువ్వు ఎవరు అని అంటే, నేను విశ్వడు అని చెప్పావంటే నువ్వు తైజసుడు కాదని అర్థం. రెండిటికే ఒకదానికోటి డిఫరెన్స్. మూడెట్లో తోడా విశ్వడు నేను అని చెబితే తైజసుడిని కాదని అర్థం. నేను తైజసుడు అని చెబితే నేను విశ్వడిని ప్రాజ్ఞుడిని కాదని అర్థం. నేను ప్రాజ్ఞుడు సుషుప్తిలో ఉండేవాడిని అని చెబితే నేను విశ్వ తైజసులు ఇద్దరు కాదని అర్థము. కాబట్టి నేను ఇది కాదు, అది కాదు, అది కాదు. కారణం విశ్వడు తైజసుడుగా లేడు. స్వప్నావస్థలో ఉంటేనే వాడు విశ్వడు తైజసుడు అవుతాడు. కాబట్టి విశ్వడు విశ్వంలోనే ఉన్నాడు, ఇది కేవలం జాగ్రత్త అవస్థలోనే ఉన్నాడు వీడు. కాబట్టి వీడు వాడు కాదు, వాడు కాదు. ముందు అది యాక్సెప్ట్ చేయండి. కానీ నేను ఈ మూడిట్లో ఉన్నానా లేదా? ఎనీ డౌట్? డౌట్ ఉంటే మళ్ళీ దక్షిణామూర్తి స్తోత్రం ప్రత్యభిజ్ఞ. ఎందుకని జ్ఞాపకం ఉంది కదా. ఇప్పుడు కలలో పోలీస్ చేత దెబ్బలు తిన నేనేననే జ్ఞాపకం ఉంది కదా. మేలుకున్న తర్వాత పోలీసు నన్ను కొట్టాడని చెప్పడం, నేను పోలీసుని కొట్టానంటాడు. అది ఆ వ్యవహారం అంతా విశ్వడు వ్యవహారం. కానీ తైజస్సుడు మాత్రం పోలీస్ చేతిలో దెబ్బతిన్నాడు. తమాషా చూడండి ఎట్లున్నదో అనుభూతి. కానీ నాకు తెలుసా తెలియదా అంటున్నా. కాబట్టి జ్ఞాపకం ప్రత్యభిజ్ఞ. ఒక దశలో నేను అనుభవించింది ఏదైతే ఉందో అది మళ్ళీ నాకు జ్ఞాపకం వస్తూ ఉంది కనుక అనుభవించిన వాడు జ్ఞాపకం చేసుకునేవాడు ఇద్దరు ఒకటే అయ్యి ఉండాలి. కానీ నేను అనుభవించింది నీ జ్ఞాపకం రాదు. నేను మధ్యాహ్నం ఏం భోంచేశానో మీరు చెప్పలేరు, మీరు మధ్యాహ్నం ఏం భోంచేశారో నేను చెప్పలేను. ఎవడైతే అనుభవిస్తాడో వాడే చెప్పాలి. అండర్స్టాండ్? కాబట్టి ఏ అవస్థలో ఏది జరిగిందో అది ఇంకొక అవస్థలో తెలియడానికి అవకాశం లేదు. తెలిసే అవకాశమే కనుక ఉంటే ప్రాజ్ఞుడి విషయం తైజస్సుడికి తెలియాలి, తైజస్సుడి విషయం విశ్వడికి తెలియాలి. తెలియడం లేదు కనుక ఒక అవస్థలో ఒకటి తెలిసే అవకాశం లేదు. కానీ నాకు అట్లా కాదు, అన్ని అవస్థల్లో ఏం జరిగిందో నాకు తెలుస్తుంది. ప్రత్యభిజ్ఞ వల్ల, జ్ఞాపకం వల్ల, మెమరీ వల్ల నాకు తెలుస్తూ ఉంది కనుక నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను. ఇంకొక అంతరాల అవస్థ అని ఒకటి ఉంది. మూర్ఛావస్థ, మరణావస్థ, ఇవన్నీ అవస్థలే. కాకపోతే మనకు 3 ప్రధానంగా తీసుకొని చెప్తారు నాయన. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. వాస్తవానికి అవస్థ ఇట్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒక 3 కాదు ఉండేది. మూర్ఛ ఉండా, అది ఏ అవస్థ? అది ఇప్పుడు పడిపోతాడు వాడు. మేము చిన్నప్పుడే చూసేవాళ్ళం. మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉండేది. ఆవిడ టప్పని పడిపోయేది, కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు ఎవరో దారిని పోతే తాళం చేతులుండా అవి ఇండి లేస్తుంది, ఆగిపోద్ది అనేవాళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే ఆవిడ మాత్రం స్పెషల్ కేసు. తాళం చెవి ఇచ్చినా కూడా లేవదు. ఆవిడ తెలుసు అది తన తాళం చెవి కాదని. షీనోస్ అంటే కోడలు ఎక్కడో దాచిపెట్టున్నది. తను దాచిపెట్టుకున్న అమౌంట్ దేంట్లో ఉందో దానికి సంబంధించిన తాళం చెవి అత్త ఇవ్వదని కోడలు ఏదో చేసి పెట్టుంది. అప్పుడు ఇప్పుడు కొట్టుకుంటుంది. ఇది నిజమైన మూర్ఛ కాదు, ఇది మూర్ఛ లాంటి మూర్ఛ ఇవ. అర్థమైందా? ఎందుకంటే మూర్ఛ కనుకైతే ఆ ఇనుప తాళం చెవి ఇవ్వగానే అవి లేవాలి కదా, లేవదు. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకే తెలుసు, ఇది అయ్యే పని కాదని. పోయి ఎక్కడ పెట్టామే, ఎక్కడ పెట్టావా ప్రతి ఎందుకంటే అవి లేవదని తీసుకొచ్చి అది ఇవ్వగానే ఇది మూర్ఛలో మూర్ఛ. కాబట్టి మూర్ఛ ఒక అవస్థ, అంతరాల అవస్థ, ఇన్ బిట్వీన్. ఇది మీకు అనుభవంలో ఉంటుంది. ఆలోచించాలి. ఇవన్నీ మహర్షులు ఆలోచించి పెట్టారు. వాళ్ళు ఆలోచించి పెట్టినా మనం బుద్ధికి ఎక్కించుకోవడం లేదు. ఇప్పుడు నిద్రపోతూ ఉంటాడు చూడండి, తమాషా. అక్కడ వాడు పెళ్లిపెట్టి మీద ఉంటాడు. మాంగళ్యం తంతునా అంటాడు. వీడికి ఒక 5-6 మంది పిల్లలు ఉంటారు. ఎవరికి? విశ్వడికి. వాడే ఇప్పుడు తైజస్సుడు. ఇక్కడ మళ్ళీ పెళ్లిపేటల మీద ఎక్కున్నాడు శుభ్రంగా. కానీ విచిత్రం ఏంటంటే ఒక్కోసారి ఆలోచించుకోండి, మీకు మీరే జ్ఞాపకం చేసుకోవాలి, నేను చెప్పలేను. వాడికి ఒక ఆలోచన వస్తుంది సడన్గా. అది అంతరాల అవస్థ. ఏంటంటే నాకు 4 పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ కూర్చుంటున్నాను ఏంటి పెళ్ళికి అనుకుంటాడు.
అంతే, సడన్గా ఫ్లాష్ లాగా వచ్చిపోద్ది అది. ఆ అవస్థ ఏంటి అని ఆలోచన చేశారు ఋషులు. అది జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. ఎందుకంటే రెండు తెలుస్తుంటాయి కదా, అంతరాల అవస్థ, ఇన్ బిట్వీన్. అర్థం కదా, అట్లా కూడా ఉంటుంది. కాబట్టి అంతరాల అవస్థ కూడా నీకు తెలుస్తూ ఉందంటే నువ్వు ఆ రెండు కాదు, కానీ వాటికి సంబంధించినటువంటి ఆ ప్రత్యభిజ్ఞ నీ దగ్గర ఉంది కదా. కాబట్టి నువ్వు మూడిట్లో ఉండవు. అండర్స్టాండ్? నువ్వు మూడిట్లో ఉండవు. అవి మాత్రం ఒకటి ఇంకో దాంట్లో లేదు. నా ఇతరత్ర అత్రైవ సార్, అత్ర ఏవ, అక్కడే ఉంది అవస్థ. ఆ అవస్థ అంటే ఏంటి? అవస్థకు సంబంధించిన అనుభవాలు కూడా అక్కడే ఉన్నాయి, ఇంకో చోట మాత్రం లేవు. జాగ్రత్త అవస్థలోటి స్వప్నావస్థలో లేవు, స్వప్నావస్థలోటి అంతరాల అవస్థలో లేవు, అంతరాల అవస్థ ప్రాజ్ఞుడికి సుషుప్తిలో లేవు. ఇది నేను చూడండి, నేనున్నాను. సినవ్ అన్వయ వ్యతిరేకం. నేను ఉన్నాను, జాగ్రత్త ఉంది. ఓకే, జాగ్రత్త లేదు, నేను ఉన్నాను స్వప్నంలో. నేను ఉన్నాను, స్వప్నం ఉంది. స్వప్నం లేదు, నేను ఉన్నాను ప్రాజ్ఞుడిగా. నేను ఉన్నాను, సుషుప్తి ఉంది, మేలుకున్నాను. సుషుప్తి లేదు, నేను ఉన్నాను విశ్వడుగా. కాబట్టి విశ్వడు తైజసుడు కాదు, తైజసుడు ప్రాజ్ఞుడు కాదు. నేను మూడిట్లో ఉన్నాను. మూడిట్లో ఉన్నాను కనుక ఏ ఒక్కటే నేను కాదు. నేను ఉంటే అవి ఉంటాయి, అవి లేకపోయినా దట్స్ ఆల్ రైట్. క్లియర్? నేను ఉంటే అవి ఉంటాయి అన్వయ, అవి లేకపోయినా నేను ఉంటాను వ్యతిరేక. ఇంకేం కావాలి నీకు? ఇంకా క్లారిటీ. నెక్స్ట్, సయత్తత్ ప్రేక్షతే కించిత్ తేనానన్వాగతో భవేత్ దృష్ట్వైవ పుణ్యం పాపం చేతి ఏవం శృతిషు డిండిమః. జాగ్రత్తనండి ఆయన. సహ ఆత్మ, ఫస్ట్ లైన్, సహ ఆత్మ యత్తత్రేక్షతే, యత్తత్రేక్షతే, తత్ర తత్ర యత్తత్రేక్షతే అంటే తత్ర ఉంది. యత్ ఈక్షతే కించిత్, అది యత్ కించిత్ ఈక్షతే. ఎక్కడ? తత్ర. సహ, సహ ఎవరిక్కడ? ఆత్మ. ఆత్మ ఏదైతే ఉందో ఇప్పుడు మనం తెలుసుకున్నామో నాయన, ఆత్మ తత్ర అవస్థాసు, జాగ్రత్ స్వప్న సుషుప్త్యాదిషు, తత్ర అవస్థాసు సహ యత్ తత్ర ఈక్షతే కించిత్. అంటే యత్ కించిత్, యత్ కించిత్ ఈక్షతే, యత్ కించిత్ భోగ్యం ఈక్షతే, పశ్యతే. అది కాబట్టి ఆ అవస్థలలో, అది జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల యందు ఏ కొంచెమైనా సరే యత్కించిత్ భోగ్యం ఈక్షతే, ఆ అనుభవించబడేది ఏదైతే కొద్దిగానైనా సరే అనుభవించబడిందో, తేన తేన దృశ్యేన, తేన దృశ్యేన అంటే అనుభూతేన, తేన అనుభూతేన అనన్వాగత అనన్వాగతో భవేత్. తేన దృశ్యేన, ఏదైతే చూడడం జరిగిందో, తేన ఆ దృశ్యం చేత, అనుభవం చేత, అనన్వాగతో భవేత్, అనన్వాగత భవేత్, అసంబద్ధ భవతి ఇత్యర్థ. అనన్వాగత, వెరీ బ్యూటిఫుల్ వర్డ్. ఇది చూడండి ఆయన,
అన్వాగత కూడబోవడం, గత పోవడం, అన్వాగత అనుసరించి పోవడం, అనన్వాగత అనుసరించి పోవడం లేదు. వెరీ బ్యూటిఫుల్. అంటే ఏంటో తెలుసా, నాయన తత్ర ఆ అవస్థల యందు ఆత్మ ఏదైతే ఉందో అది యత్ కించిత్ ఈక్షతే, భోగ్యం ఈక్షతే, ఏదైతే చూస్తూ ఉందో వాటిని, ఆ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని పోవడం లేదు, వాటిని అక్కడే ఉంచి, తత్రైవ అక్కడే ఉంచి, ఆ అవస్థల్లోనే ఉంచి అది మాత్రం పోతా ఉంది. బ్యూటీ. ఇప్పుడు అవస్థాత్రయం ఎన్నోసార్లు చెప్పాను మీకు అనేక ఉపనిషత్తులు. ఇక్కడ బ్యూటీ చూడండి ఎట్లా ఉందో. వాటిని అక్కడే ఉంచి, తత్రైవని అక్కడ వాడడానికి కారణం అది, ఆయా అవస్థల్లోనే ఉంచి. ఇప్పుడు ఇక్కడ ఉంది ఆయన సంసారం, జాగ్రత్తలో సంసారం ఉంది, వీడు కలగంటున్నాడు అనుకోండి, కలలో ఇంకో సంసారం ఉందన్నాం కదా, ఇక్కడ 4 ఆడపిల్లలు అనుకోండి, అక్కడ 3 మగపిల్లలు. చూడండి, ఇది వేరు అది వేరు. ఈ సంసారాన్ని ఎత్తుకుపోయాడు అక్కడికే. ఎక్కడుంది ఇది? వాడు పోతాడు, ఇది పోలేదే. వాడే వండర్ఫుల్ థింగ్. అనన్వాగత భవేత్, అసంబద్ధ భవేత్. దీనికి దాని సందర్భమే లేదు, సంబద్ధమే లేదు. అవునా? ఇక్కడే వదిలిపెట్టుకాడ పోతున్నాడు ఆయన. తత్రైవ అక్కడే వదిలిపెట్టేసి పోతా ఉన్నాడు వాడు. ఇది వాడిని అనుసరించలేకపోతా ఉంది. అండర్స్టాండ్. జాగ్రత్తలో ఏదైతే ఉండిందో, ఊరికే సంసారం అన్నాను, సంసారం కాదు, జాగ్రత్తలో ఉన్నదంతా సర్వం జాగ్రత్త అవస్థలో ఉన్నదే కానీ, విశ్వడికి సంబంధించిందే కానీ, వీడు మాత్రం స్వప్నం రాగానే స్వప్నాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు లోపల. ఎవరు? తైజస్సుడా? ఆత్మ సార్. తైజస్సుడు మళ్ళీ ఇక్కడ రాలేడు కదా, ఆత్మ కదా అంతా ఉండేది. కాబట్టి తైజస్సుడు కూడా ప్రకాశింపజేస్తూ ఉంది ఆత్మ కదా. అక్కడున్న ఆత్మ ఇక్కడ ఉందా లేదా? దానికి కూడా ఇది పోయిందే అంటాను. అక్కడి నుంచి సుషుప్తిలోకి పోయింది ఆత్మ లేదా అంటే గమనం లేదు, ఉందా లేదా అక్కడ? ఇది కూడా ఉండాలి కదా. ఏది? స్వప్నం ఉంది అక్కడ. స్వప్నం ఉంటే ఇంక సుషుప్తే ఉంది. తమాషా చూడండి, ఎక్కడికక్కడే అనన్వాగతో భవేత్, అనన్వాగతో భవతి అంటే అసంబద్ధ భవతి. దీనికి దానికి సంబంధమే లేదు. ఏ అవస్థలో ఉన్నదాన్ని ఆ అవస్థలోని విడిచిపెట్టేసి పోతా ఉన్నాడు సార్. ఇదిగో ఇంకొక తమాష ఉంది. దృష్ట్వైవ పుణ్యం పాపం చేతి. దృష్ట్వైవ, దృష్ట్వా ఏవ, కేవలం చూస్తూ ఉన్నాడు. దృష్ట్వా ఏవ, ఏంటి వాడు చూసేది అక్కడ? పుణ్యం పాపం చ, పుణ్యము మరియు పాపము ఇదంతా కూడాను చూస్తున్నాడా లేదా? పుణ్యం పాపం చూడలేరు, పుణ్యఫలము పాప ఫలం చూస్తారు. పుణ్యం అనేది యాబ్స్ట్రాక్ట్. ఏది పుణ్యం? ఆయన పుణ్యాన్ని నేను చూశాను అన్నాడు అనుకోండి ఎవడైనా, ఎట్లుంటుంది చెప్పు? అంటే గాడిదిలాగా ఉంటుంది అనాల్సి. ఎట్లా చూస్తావు నువ్వు? రూపం ఏది దానికి? కానీ చూశాడు ఇక్కడ. దృష్ట్వా ఏవం, అది చూచాడు అంటే అర్థం ఏంటి? పుణ్యాన్ని చూడ్డు, పాపాన్ని చూడ్డు. పుణ్యస్య ఫలం పాపస్య ఫలం ఈక్షతే. పుణ్యస్య ఫలం సుఖం, పాపస్య ఫలం దుఃఖం. అది సుఖ దుఃఖాన్ని చూస్తూ ఉన్నాడు. అంటే జాగ్రత్త అవస్థలో ఏ సుఖ దుఃఖాలైతే తెలుస్తూ ఉన్నాయో వాటిని చూస్తూ, దృష్ట్వా ఏవం చూస్తూ అంటే చూచేవాడు చూడబడేదానికన్నా అన్యమైనవాడు. అది అర్థం అక్కడ. చూస్తూ ఉన్నాడు అంతే. తర్వాత ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఆయన ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి ఇంకొక లోకంలోకి, అది సుషుప్తి. వీడిని తీసుకుపోతున్నాడా? ఈ పుణ్యపాపాన్ని జస్ట్ చూస్తున్నాడు అంతే. అది అసంగత. సంగత్వం కనుక ఉంటే తీసుకుపోక తప్పదు. సంగత్వం లేదు కదా. ఇప్పుడు ఒక ఉద్యోగ ట్రాన్స్ఫర్ అయితే ఫ్యామిలీని తీసుకొని పోవడానికి కూడా చెప్ప ఫ్యామిలీ ఉంటే కదా. లేనివాడు ఏం తీసుకుపోతాడు? తీసుకుపోయేది లేదు. సంగత్వం ఉంటే తీసుకుపోవాలి కూడా. సంగత్వం లేదు కదా, అసంగత. సాక్షిని అధ్యవసీయతే.
అండర్స్టాండ్. అందువల్ల దృష్ట్వా ఏవ ఆయా అవస్థల్లో పుణ్యపాపాలని చూస్తూ ఉన్నాడు మాత్రమే. పుణ్యపాపాలని చూస్తున్నాడంటే సుఖ దుఃఖాలు, ఆ అవస్థల్లో ఉండే సుఖాలు దుఃఖాలు. జాగ్రత్త అవస్థలో ఉండే సుఖ దుఃఖాలు, స్వప్నావస్థలో కూడా సుఖ దుఃఖాలు ఉన్నాయి. వాటిని వీక్షిస్తూ ఉన్నాడు, ఇంకొక అవస్థకు జారిపోతూ ఉన్నాడు. జాగ్రత్త అవస్థలో ఉండేవి స్వప్నావస్థలో లేవు, స్వప్నావస్థలో ఉండేవి సుషుప్త అవస్థలో లేదు. అక్కడ ఏమీ తెలియడం లేదు, ప్రాజ్ఞ స్వరూపం. కానీ తాను మాత్రం మూడిట్లో ఉన్నాడు. తాను ఉండడం చేత ఇవన్నీ ఉన్నాయి, ఇవి లేకపోయినా తాను ఉన్నాడు. అన్వయ వ్యతిరేకాభ్యాం. ఇప్పుడు భోక్త ఎవరు చెప్పండి? భోక్తృతత్వం ఎవరు? ఆత్మ. ఎవరు? ఆత్మ. అదే కదా నువ్వు, త్వమసి. అదే కదా నేను, అహమస్మి. ఇక్కడ నేనంటున్నా, నీ దగ్గరకు వస్తే నువ్వు నేనంటావు. నేను నిన్ను త్వం అంటున్నా, నీ దగ్గరకు వచ్చినప్పుడు అహం అంటున్నావు. నువ్వు నన్ను త్వం అంటున్నావు, నేను నా దగ్గరకు వచ్చినప్పుడు అహం అంటున్నా. ఎవరి అహం చెప్పండి ఇప్పుడు? నేను నేనని అందురందరు, నేను నేనని అందురందరు, ఆ నేను ఏమిటో తెలిసి పలికేవారు ఎందరు. నేను నేనని అందురందరు, ఆ నేను ఏమిటో తెలిసి పలికేవారు ఎందరు. నేను ఎవరని అడిగి చూడు, మాయమగును నేను అనునది. నేను ఎవరని అడిగి చూడు, మాయమగును నేను అనునది. నేను పోయిన తాను ఉండును, నేను పోయిన తాను ఉండును, తానే సత్యము తానే సర్వము, నేను నేనని అందురందరు, ఆ నేను ఏమిటో తెలిసి పలికేవారు ఎందరు. తత్వగాన సుధా అన్నీ ఉన్నాయి, అధ్యయనం చేయాల. నేను నేనని అందురందరు, ఆ నేను ఏమిటో తెలిసి పలికేవారు ఎందరు. కాబట్టి నేను 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 ఎవరా నువ్వు? ఒక జాగ్రత్త అవస్థలో ఉండే నేను, స్వప్నావస్థలో ఉండే నేను, సుషుప్తిలో ఉండే నేను. ఎవరు అసలు నువ్వు ఇంతకీ? కాబట్టి వాస్తవంగా నేనెవరో తెలుసా? ఈ మూడిట్లో ఉన్నానే. ఒకడు మూడిట్లో ఉండలేడు, కాబట్టి ఉన్నది నేనే, అహమస్మి. రెండవది లేనే లేదు. చూసారా? నేను పోయినా తాను ఉండును. ఇప్పుడు భోక్త నిజస్వరూపం ఏమిటో తెలుసా? తాను, నేనుగా. జాగ్రత్త అవస్థలో నేను పోయినా తానుంటాడు, స్వప్నావస్థలో నేను పోయినా తానుంటాడు, సుషుప్తి అవస్థలో నేను పోయినా తానుంటాడు. నేను పోయిన తాను ఉండును, తానే సత్యము తానే సర్వము. సర్వం ఎందుకు తెలుసా? అన్నిట్లో ఉన్నాడు తానే. తాను ఉంటే ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ లేకపోయినా తానున్నాడు. అది అన్వయ వ్యతిరేకాభ్యాం. ఇది ఏవం శృతిషు డిండిమః. ఏవం ఈ విధంగా శృతిషు డిండిమః. శృతి అంటే శృతిషు వేదాంతాలు అంటే ఉపనిషత్తులు, డిండిమః భేరిని మ్రోగిస్తూ ఉన్నాయట. కాబట్టి ఏదైతే యత్తత్ ప్రేక్షతే కించిత్ తేన అనన్వాగతో భవేత్ దృష్టైవ పుణ్యం పాపం చేతి ఏవం శృతిషు డిండిమః. శృతిషు డిండిమః అన్నాడు కదా, ఇట్లా ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయని. కనీసం కొన్ని అన్నా చెప్పాలి కదా ఏమేమి చెప్తూ ఉన్నాయో. కాబట్టి భోక్తృతత్వ వివేచన పరాణి శృత్యంతరాణి దర్శయతి.
కనెక్షన్. కాబట్టి ఈ విధంగానే ఇంకా ఏ ఏ శృతులు చెప్తూ ఉన్నాయో అవి కూడా తెలియజేస్తూ ఉండాడు. ఏవం శృతిషు డిండిమహ, శృతులు అంటే ఉపనిషత్తులు ఈ వేదాంత భేరీని, ఈ నినాదాన్ని మొరుగిస్తూ ఉన్నాయి, ప్రతిధ్వనింపజేస్తూ ఉన్నాయి ఈ సత్యాన్ని. ఏవేవండి? ఇక్కడి నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని ఉపనిషత్తుల్లో నుంచి. ఫస్ట్, జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధై ప్రముచ్యతే. దిస్ ఈజ్ ఫ్రమ్ వన్ ఉపనిషత్, అథర్వణ వేదం. కైవల్యం, కైవల్య శృతి, శృతిషు డిండిమహ, ఇది కైవల్య శృతి, కైవల్యోపనిషత్. అశ్వలాయన మహర్షికి బ్రహ్మదేవుడు బోధించినటువంటి అద్భుతమైనటువంటి ఉపనిషత్ అది. అథాశ్వలాయన భగవంతం పరమేష్ఠినం పరిసమేప్తోవాచ అతీహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భిః సేవ్యమానాం నిగూఢం యయాచరాత్ సర్వపాపం వ్యపోహ్య పరాత్పరం పురుషముపైతి విద్వాన్ తస్మై సహోవాచ పితామహశ్చ శ్రద్ధా భక్తి ధ్యాన యోగాదవై. అక్కడి నుంచి బ్రహ్మదేవుడు అశ్వలాయన మహర్షికి బోధించినటువంటి అద్భుతమైనటువంటి ఉపనిషత్తు అథర్వణ వేదంలో ఉండేది కైవల్యోపనిషత్తు. దాంట్లోది ఈ మంత్రం శ్లోకంగా ఉంది. మంత్రం కూడాను ఉపనిషత్తులో మంత్రం అంటాం, ఇక్కడ శ్లోకాలు అంటాం. ఇది నెక్స్ట్ వీక్ మనం దీన్ని డిస్కస్ చేస్తాం. క్లియర్గా ఉంచండి. జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యాది ప్రపంచం. కాబట్టి జాగ్రత్త ప్రపంచం, స్వప్న ప్రపంచం, సుషుప్తి అనేటువంటి మూడు ప్రపంచాలు ఏవైతే ఉన్నాయో అవస్థాత్రయం. యత్ ప్రకాశతే, యద్వస్తు ప్రకాశతే, సత్యజ్ఞానానంద లక్షణ వస్తు యత్ ప్రకాశతే, ఈ మూడింటిని సత్యజ్ఞానానంద స్వరూపమైనటువంటి ఏ ఆత్మ అయితే ప్రకాశింపజేస్తూ ఉందో, యద్వస్తు ప్రకాశతే తత్ తద్వస్తు బ్రహ్మ. అదే బ్రహ్మం అంటే అది ఏదో కాదు, అహం ఇతి, అదే నేను, అయమాత్మ బ్రహ్మ. ఈక్వేషన్. తద్బ్రహ్మాహమితి, తద్బ్రహ్మ అహం ఇది జ్ఞాత్వా. ఈ సత్యాన్ని కనుక తెలుసుకుంటే ఎట్లా తెలుసుకుంటావు? ప్రమాణేన, శాస్త్ర ప్రమాణేన జ్ఞాత్వా. తెలుసుకునేది ఇప్పుడు అన్వయ వ్యతిరేకం వల్ల తెలుసుకుంటావు. అన్వయ వ్యతిరేకం ఎట్లా తెలుసుకుంటావంటే, శాస్త్రం ఎట్లా తెలుసుకుంటావంటే, అది విషయం ఇంకే లేదు. అది ప్రమాణం. శాస్త్ర ప్రమాణేన అని అర్థం. శాస్త్ర ప్రమాణేన జ్ఞాత్వా. ఎందుకని? శాస్త్రాన్ని గురువు అందించేటప్పుడు వృత్తి జ్ఞానాన్ని ఇస్తాడు. వృత్తి జ్ఞానం ఏదైతే ఉందో జ్ఞాన వృత్తి, అది అజ్ఞాన వృత్తిని నిర్మూలన చేస్తుంది. అలా చేసినప్పుడు సర్వబంధై, సంసార బంధై, సర్వ సంసార బంధై ప్రముచ్యతే, చక్కగా విడిపోవడం జరుగుతుంది. ఆత్మసాక్షాత్కారం అయిపోతుంది. తానే ఆత్మ అనేటువంటి జ్ఞానం పరిడవెలుతుంది. ఇది నాయన. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.